ఇములు 3వ అధ్యాయము పేజీ నెంబరు 683 పేజీ అండి. ఒకవేళ తెలియని వారు ఉంటే ఇర్మియా తర్వాత విలాప వాక్యములు పేజీ నెంబరు 683 పేజీ, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి ఆ మాటను చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇక ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే ఒకవేళ దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలి అంటే దేవుడి దగ్గర ఎంతో సమయం కనిపెడతాం అన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, వాక్యము చెప్పడము అనేది ఏదో మనకు తెలిసిన దాన్ని బట్టి కానీ, లేక మన ఊహను బట్టి కానీ, లేక మరి మనకున్న జ్ఞానమును బట్టి కానీ దేవుని వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యము అనేది మన జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధికరమైనదిగా ఉండదు. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పారు అంటే, ఒక తల్లి బిడ్డ ఒక బిడ్డకు తల్లిపాలు ఎంత ప్రాముఖ్యమైనవో అలాగే పట్టుపాలు తాగే పిల్లలకి తల్లిపాలు తాగిన పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంటుందట. అవి పాలే ఇవి పాలులాగే ఉంటాయి. నన్ను అడిగితే ఈరోజు తల్లిపాలు కంటే ఎక్కువ ప్రోటీన్స్ డబ్బా పాలులోనే ఎక్కువ కలుపుతున్నారు. కానీ డబ్బా పాలు తాగిన డబ్బా పాలే, తల్లిపాలు తాగిన వాళ్ళు తల్లిపాలు బలమే. అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చే వర్తమానాన్ని వినేవారి యొక్క బలం ఒకలాగుంటుంది. శరీర సంబంధంగా జ్ఞానముతో బోధించే బోధ ఒకలాగుంటుంది. శరీర సంబంధమైన బోధ ఎలాగుంటుంది అప్పుడుకు మాత్రమే పనిచేస్తుంది. గుళ్ళో ఉన్నంతసేపు ఎలాగే బ్రతకాలి, ఎలాగే ఉండాలా అని ఎంతో ఉద్రేకం ఉంటుంది. బయటికి వెళితే ఆ బోధ వారు వెంటనే మర్చిపోతారు. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్పిన బోధ కాదు. బోధించే ఒక దైవ వర్తమానికుడు దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే మొదట ఆ వర్తమానంలో ఈయన నిమగ్నమై ఉండాలా. రెండవది, ఆ వర్తమానాన్ని తన జీవితానికి అప్లై చేసుకోవాలా. నేనున్నానా? నేను లేకుండా ఇతరులకు ఎలా బోధిస్తాను? ఒకవేళ నువ్వు ఆ వాక్యానుసారంగా లేకుండా నువ్వు బోధిస్తే నీ బోధ వినేవాళ్ళు అంటారు, ముందు నీ బోధ నీ బ్రతుకు చూసుకోరా, మాకేం బోధిస్తావు అనుకుంటారు. ఒకవేళ చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఖచ్చితంగా అలాగుంటుంది. నువ్వు బోధించేవాడివే సరిలేనప్పుడు మాకేం బోధిస్తావు? ముందు నువ్వు ఉండాలి. అందుకని వర్తమానం చెప్పే ప్రతి ఒక్కరూ కూడా ఆ వర్తమానానికి తగినట్లుగా వీరు ముందు సిద్ధపడాలి. అంతేనా? మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళే దాన్ని బట్టి మన సిద్ధపాటు కూడా అలాగ ఉంటుంది. ఒక చావు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలాగలుగుతాం? మంచిగా తయారై వెళ్తామా? ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర అలా తయారై వెళ్ళామనుకోండి, ఏమంటారు? వీళ్ళకి చావు ఏదో తెలియదు, పెళ్ళి ఏదో తెలియదురా, ఎలాగొస్తున్నారు చూడండి. వీళ్ళు ఎలా రావాలో చావు దగ్గరికి వస్తే ఒక విచారము, బాధ అనేది వాళ్ళు వ్యక్తపరచాలి కదా. అలా వ్యక్తపరచాలి అంటే ముందు అలాగే వీళ్ళు ఉండాలి కదా. సరే, అందుకనే దేవుని వర్తమానాన్ని అందించేవాడు ముందు ఆ వర్తమానానికి తగినట్లుగా వీడున్నాడా. ఈ రోజున చాలామంది బోధిస్తున్నారు. దేన్ని బట్టి బోధిస్తున్నారు? వారికున్న జ్ఞానమును బట్టి, లేక వారికున్న చదువును బట్టి, వారు చేసిన థియాలజీని బట్టి ఇలాగ వారు బోధిస్తున్నారు. అందుకనే జీవితాలు మారతాలేదు. మనుషులనైతే పోగేస్తున్నారేమో కానీ బ్రతుకులు మారతాలేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే బ్రతుకు మారిన వారు కావాలి కానీ మనుషులు అక్కర్లేదు. దేవుడికి మనుషులే కావాలి అనుకుంటే ఆ రోజు దేవుడు ఎలా చెప్పాడు కదా, యెరూషలేముకి యేసుప్రభువారి గాడిద మీద వెళుతూ ఉంటే వాళ్ళందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ ఉంటే శాస్త్రులు పరిశీలు అన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుందా? వాళ్ళ నోరులు ముయ్యించు అన్నారు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, ఒకవేళ మీరు వీరి నోరులు ముయ్యించినా నేను రాళ్లకు నోరులు ఇస్తే రాళ్ళైనా నన్ను స్తుతిస్తాయి.
దేవుణ్ణి ఆరాధించడానికి మనమే అక్కర్లేదు. కొన్ని కోట్ల కొలది సైన్యము దేవదూతలు ఉన్నారు ఆయనకి. నువ్వెంత నేనెంత. మన ఆరాధన అంటే మనం ఆరాధన చేస్తేనే ఆయన ఆరాధించబడతాడు, మనం పూజిస్తేనే ఆ దేవుడు పూజించబడతాడు. అలాంటిదేం అక్కర్లేదు. ఎందుకో తెలుసా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఉంటే దేవుడు లేడు, ఆయన ఉంటే మనం ఉన్నాం. చాలాసార్లు ఈ లోకంలో చాలామంది అంటారు, దేవుడికి మనం పెళ్లి చేయాలా, దేవుడికి మనం గుడి కట్టాలా, దేవుడికి మనం కానుకలు ఇవ్వాలా, దేవుడికి మనం చేయాలంటాం. అంటే మన దేవుడు మన చేత సేవించబడేవాడా? అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను మనుషుల చేతుల్లో సేవించబడే దేవుడిని కాను. నువ్వుంటే దేవుడు లేడు, ఆయనుంటే నువ్వు ఉన్నావు. ఆయనకి ఎవ్వరూ లేకపోయినా ఆయన తన్ను తానుగా మహిమపరచుకోగలిగిన వాడు. అందుకని దేవుడికి కావాల్సింది ఏంటంటే నిజమైన ఆరాధన కావాలి. అది నీ హృదయముల నుంచి వచ్చిన ఆరాధన అయి ఉండాలి. అంటే నీ అనుభవపూర్వకంగా రావాలి. ఆరాధన అనేది ఎలా రావాలో తెలుసా? అనుభవపూర్వకంగా రావాలి. ఉదాహరణగా చూడండి, ఒక చెట్టు పండును కాసింది అంటే తన స్వభావములో నుంచి ఒక పువ్వు పూసి ఒక కాయలాగా ఏర్పడి 2-3 నెలలు ఆ చెట్టుకి ఆ కాయ అంటుకొని ఉండి రోజు రోజుకి పెరిగి 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 ఆ తర్వాత ఆ చెట్టు ఆ పండు ఒకవేళ పండు అయింది అనుకోండి, పరువుకు వచ్చినప్పుడు అప్పుడు కోస్తాం. అప్పుడు దాన్ని పరువుకు వచ్చినప్పుడు కోసిన తర్వాత మనం పండించిన తర్వాత దాన్ని కోసుకుని తింటే చాలా రుచి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్టులో నుంచి జీవాన్ని ఆ పండు తీసుకుంది. అది ఈ రోజుల్లో చూడండి, పరువుకు రాకుండానే కోసేసి రంగేసి ముగ్గేస్తున్నారు. పరువుకు రాకుండా రంగేసి ముగ్గేస్తే కలర్ మాత్రం వస్తుంది, కానీ దాని రుచి మాత్రం లేదు. ఎందుకు రావట్లేదు? అది ఉండవలసినంత సమయం ఆ చెట్టుకి ఉండలేనప్పుడు దాని జీవం దాంట్లోకి ఎలాగెళ్తుంది? అది వెళ్ళదు. అలాగే యేసు ప్రభువులో ఉండి ఎవరైతే యేసు ప్రభులో జీవించగలుగుతారో వారు ఫలిస్తారట. వారు ఎలాంటి ఫలాలు ఇస్తారట తెలుసా? దేవునికి హృదయపూర్వకమైన ఫలాలు ఇస్తారట. వాళ్ళ ఆరాధన కానీ వాళ్ళ మాటలు కానీ నోటులో నుంచి రావట, హృదయములో నుంచి వస్తాయట. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 వచ్చినవండి. 13-15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. చూసారా? జిహ్వా ఫలము అంటే నీ జీవితం అనే ఫలాన్ని దేవుడికి అర్పిస్తాడు. జిహ్వా ఫలము, జీవముతో కూడిన ఫలము, నీ హృదయములో నుంచి వచ్చే ఫలము. అందుకని ఒక నిజమైన క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది తన హృదయములో నుంచి వచ్చే మాటలే తప్ప తన పెదాల మీద నుంచి వచ్చే మాటలు కాదు. ఈరోజు చాలామంది దేవుడిని స్తుతిస్తారు, ఏదో నిలబడి పాట పాడేస్తే అయిపోతుంది, లేకపోతే 4 మాటలు దేవుడు అందరితో పాటు కలిసి చెప్పేస్తే అయిపోతుంది. ఇది కాదు ఆరాధన. ఆరాధన అనేది ఏంటంటే నీ జీవితంలో నీ దేవుణ్ణి నీవు ఎలాగ అనుభవించావో ఆ దానిని మూలముగా ఆయన నీకేం చేశాడో దాన్ని బట్టి నువ్వు ఆరాధించాలి. ఆరాధన అనేది నీ హృదయంలో నుంచి వచ్చేది, ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఎవరో పాడమంటే పాడేది కాదు. ఇది నీలో నుంచి రావాలా. అప్పుడే ఆ దేవుడు సంతోషించగలిగిన వాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము అనేది చాలా సులువు అనుకుంటున్నాం. మీకు వర్తమానాన్ని తేవడం కొరకు మేము ఎంత దేవుడి దగ్గర కనిపెడతామో, ఇలా కనిపెట్టాలంటావా? ఏ బోధ బోధించలేరా? మనుషుల యొక్క బోధ వల్ల అయితే ఎవరూ మారరు. మనుషులు బోధించే బోధ వల్ల ఎవరూ మారరు. ఈరోజు చూడండి, వాళ్ళ చదువును బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బు హోదాను బట్టి వీళ్ళు బోధిస్తున్నారు. కానీ ఒక్కళ్ళు మారుతున్నారా? ఆయనేం మారలేనప్పుడు ఇంకా గుడికొచ్చే వాళ్ళు ఏం మారుతారంటావు? ముందు చెప్పేవాడు మారాలా. చెప్పేవాడే మారలేనప్పుడు ఇంక వినేవాడేం మారతాడండి? అలాగుంటే ఇక్కడ దేవుడు ఏమాత్రమూ సంతోషించేవాడు కాదు. అందుకని దేవుణ్ణి ఆరాధించడము అనేది చాలా
అది సిద్ధపాటు అనేది చాలా అవసరం అన్నమాట. ఎంత సమయం దేవుడి దగ్గర కనిపెడతామో ఒక వర్తమానం తీసి రావడానికి. ఎందుకంటే మాకు తెలిసింది, మా బైబిల్ చదువుతున్న దాన్ని బట్టి ఇలాంటి బోధించడం కాదు. నేను ఒకసారి మీకు చెప్పాను, దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఢిల్లీ వర్తమానాలకి స్పెషల్ మీటింగ్స్ ఢిల్లీ వెళ్ళాడట. ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఒక సహోదరి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చింది. ఆయన్ని కలిసి ఆయనతో ప్రార్థన చేయించుకునే ముందు ఒక మాట చెప్పిందంట, అన్న మీరు పలానా సంవత్సరములో 1972 సంవత్సరములో మీరు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో నిడదవోలు అనే ప్రాంతానికి మీరు స్పెషల్ మీటింగ్స్కి వచ్చారు. ఆ 3 దినాలు స్పెషల్ మీటింగ్స్లో నేను మారు మనసు అనుభవానికి వచ్చాను, నేను రక్షణ పొందాను. ఆ రోజు మీరు చెప్పిన ఆ మొదటి రోజు, ఆ మొదటి వర్తమానానికే నేను మారు మనసు పొందాను అని చెప్పిందంట. సరే, అప్పుడు భక్సింగ్ గారు అడిగారట, అమ్మా నేను ఆ సంవత్సరమున ఆ రోజున నేను ఏ వర్తమానం చెప్పానో నాకు తెలియదు, ఏ వర్తమానం వల్ల నువ్వు రక్షణ పొందేవో అని అడిగాడట ఆయన. ఏ మాట వల్ల నువ్వు రక్షణ పొందేవో అని అడిగాడట. అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా ఆ రోజు మీరు ఏమీ వర్తమానం చెప్పలేదు, చెప్పకపోవడం వల్ల నేను మారాను అన్నదట. అలా మారతారా? వర్తమానం చెప్తేనే కదా ఒప్పించబడి మారతాం. వర్తమానం ఏమీ చెప్పకుండా ఎలా మారుతావు? ఆ నిడదవోలు స్పెషల్ మీటింగ్స్ కంట ఆయన ఆ సంవత్సరం వెళ్ళినప్పుడు మొదటి రోజు వర్తమానం ఇవ్వడం కొరకు భక్సింగ్ గారు ఆ ముందు రోజు నుంచి కూడా ఎన్నో రోజుల నుంచి ఆయన ప్రార్థన చేశాడు. ఆ మీటింగ్స్ అనే డోట్ల దగ్గర నుంచి ఆయన ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి అడుగుతానే ఉన్నాడు, ప్రభా నీ ప్రజలకి ఏం చెప్పమంటావు, నీ ప్రజలకి ఏం చెప్పమంటావు, నీ ప్రజలకి ఏం చెప్పమంటావు, ఇలాగ అడుగుతానే ఉన్నాడట. అప్పటికీ కూడా దేవుడు ఏమీ మాట్లాడలేదట. ఒక్కరోజే రేపటి నుంచి స్పెషల్ మీటింగ్స్, ఏ రోజు రాత్రికి నిడదవోలు ప్రాంతానికి చేరుకున్నాడు ఆయన. ఆ రోజు రాత్రంతా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభా 3 రోజులు నువ్వు పెట్టమంటేనే కదా నేను చెప్పాను, వాళ్ళకి ఆ డేట్ ఇచ్చాను, ఇప్పుడు నువ్వే వర్తమానం చెప్పనంటే నేనేం చెప్పగలను అక్కడ? చెప్పు తండ్రి, రేపు నేను వర్తమానం ఇవ్వాలి నీ ప్రజలు, కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. ఏమీ మాట్లాడలేదట దేవుడు. అప్పుడు భక్సింగ్ గారు ఆ రోజు పాటలు అయిపోయిన తర్వాత 11:15 ఆయన స్టేజ్ ఎక్కి ఆయన ఒకటే మాట చెప్పాడట, ఈరోజు దేవుడు నాకేమీ వర్తమానం ఇవ్వలేదు కాబట్టి నేను మీకు వాక్యాన్ని బోధించను, మీరు ప్రార్థన చేయండి, దేవుడు చెప్తేనే నేను చెప్తాను తప్ప లేకపోతే నేను చెప్పను అన్నాడట. ఆయన చెప్పి దిగిపోయాడట. అంతే, ఆ మాట చెప్పి మాత్రం దిగిపోయాడట. ఆ రోజు అక్కడున్న సేవకులు ఏం చేశారంటే ఆ పూటంతా కూడా వర్తమానం ఏమీ లేదు కాబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రోజు అంటే మధ్యాహ్నం వరకు, భోజనం టైం వరకు. ఏమని అంటే, ప్రభువా మీ దాసుడికి నువ్వు వర్తమానం ఇవ్వలేదు అంటే అది మా తప్పు, ఎక్కడో మేము పాపం చేసిన వారమై ఉంటాం, ప్రభా మమ్మల్ని క్షమించు, నువ్వు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే మేము ఎలా బ్రతకగలుగుతాం, నీ వాక్యం మాకు తెలియకపోతే మేము ఎలా జీవించగలుగుతాం, మాతో మాట్లాడు అని మధ్యాహ్నం భోజనం టైం వరకు వాళ్ళందరూ ఏడుస్తూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారట. అంటే ఆయనకి వాక్యం చెప్పడం రాదంటారా? భక్సింగ్ గారు అప్పటికే బైబిల్ని వడపోసేసాడు. ఆయన కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు ఆయన బైబిల్ని. అర్థమైందా? అప్పటికే భక్సింగ్ గారు ఎన్నో వందల సార్లు అంటే ఎన్నిసార్లు బైబిల్ చదివేశాడు ఆయన. అలాంటి ఆయనకి వర్తమానం చెప్పడం తెలియదా? అలాంటి ఎన్ని వర్తమానాలు చెప్పాడో అప్పటికే కొన్ని వందల వేల సంఘాలు కట్టేశాడు ఆయన. ఈ దేశాలకి అక్కడ ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో స్థలాలకి వెళ్ళి వర్తమానం చెప్పినవాడు, కొన్ని వేల వర్తమానాలు చెప్పిన వాడికి, ఆ దైవజనుడికి ఈ రోజు వర్తమానం చెప్పడం ఆయన కష్టమంటావా? ఈ రోజుల్లో వర్తమానం ఏముందో తెలుసా? ఈరోజు ఒక్కసారి ఒక వర్తమానం సిద్ధపడ్డాం అనుకోండి, ఇదే వర్తమానాన్ని ఎన్ని చోట్ల చెప్పొచ్చు. అందుకని స్థానిక సేవకుడిగా బోధించడం కష్టమేమో, కానీ స్పీకర్కి మాత్రం చాలా సులువు. దేవుని వర్తమానం చెప్పడానికి బోధ చేయడానికి వస్తారు చూసావా, ఆ బోధ చేయడం అనేది చాలా సులువు. ఎందుకంటే ఆ సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి ఆ 1-2 సార్లకి ఏంటంటే ఏదో ఒక మంచి వర్తమానం, ఎక్కడో బోధించిన వర్తమానం వాళ్ళు చెప్పింది ఇక్కడ తీసుకొచ్చి చెప్తారు. వీళ్ళు వెళ్ళలేదు కదా, ఇంతకుముందు ఆ వర్తమానం వీళ్ళకి తెలియదు, అక్కడ వాళ్ళకి చెప్పాడు కానీ వీళ్ళకి ఇక్కడ చెప్పలేదు, కానీ అక్కడ వీళ్ళకి ఇది బాగానే ఉంటుంది.
అందుకని చాలామంది వర్తమానాలు ఏం చేస్తారంటే, ఒక్కసారి వర్తమానం సిద్ధపడ్డారంటే ఆ వర్తమానాన్ని రాసేసుకుంటారు, బైబిల్లో రెఫరెన్స్లు రాసేసుకుంటారు. ఇంకెక్కడికైనా సరే నువ్వు వెళ్ళి ఇప్పుడు వర్తమానం చెప్పు అంటే చాలా దులగొడేస్తారనమాట. ఇప్పుడు నిలబెట్టి నేను వర్తమానం చెప్పమంటే ఎంత బాగా చెప్పేస్తారో వాళ్ళు. వాళ్ళు ఎలా చెప్పారు? ఇంతకుముందు బైబిల్లో వాళ్ళు చెప్పింది ఉంది, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం చెప్పాలో వాళ్ళు తెలుసు, కాబట్టి దాన్ని బట్టి ఎంతో గొప్పగా చెప్పేస్తారు. కానీ ఆ వాక్యం వీళ్ళకి పనిచేయదు. అందుకని అంటున్నాడు, ఈ బోధకులు అనబడిన వారు ఎలా బోధిస్తారో తెలుసా? ఇలాంటి బోధ ఇక్కడ, అదే బోధ ఇక్కడ బోధిస్తారు, అదే బోధ ఇంకో దగ్గర బోధిస్తారు, అదే బోధ ఇంకో దగ్గర బోధిస్తారు. అలాగా వీళ్ళు వర్తమానాలు సిద్ధం చేసుకుంటూ వెళ్తారు. అలాగా అయితే భక్సింగ్ గారు కొన్ని వేల వర్తమానాలు చెప్పాడు ఆయన. 1942-43 సంవత్సరం దగ్గర నుంచి ఆయన పరిశుద్ధ సమాజ కూడుకులు పెట్టేవాడు. ఆయన మెడ్రాసులో 9 రోజులు మెడ్రాసులో పరిశుద్ధ సమాజ కూడుకులు పెట్టినప్పుడు రోజుకి 4 వర్తమానాలు చెప్పాలి ఆయన. ఉదయం కుటుంబ ప్రార్థన చెప్పాలా, మధ్యాహ్నం బైబిల్ స్టడీ చెప్పాలా ఉదయం 10 గంటల నుంచి, మళ్ళీ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత 2 నుంచి 4 గంటల వరకు మళ్ళీ వర్తమానం చెప్పాలా, మళ్ళీ 6:30 నుంచి సువార్త వర్తమానం చెప్పాలా. రోజుకి 4 వర్తమానాలు 9 రోజులు ఏకదాటిగా ఒకే మాట మీద బోధించేవారు. వాళ్ళ వర్తమానాలు ఎలా ఉండే తెలుసా? యేసు వైపు చూచుచు, లేక యేసు తానే వారి దగ్గరికి వచ్చి, ఇలాంటి బైబిల్లో కొన్ని మాటలు తీసుకునేవారు. దేవుడు వారితో చెప్పిన మాటను బట్టి వారి వర్తమానాలు చెప్పేవారు. కొన్ని వేల వర్తమానాలు చెప్పే దైవజనుడు ఆయన. అలాంటి దైవజనుడు ఆ రోజున ఆ స్పెషల్ మీటింగ్స్లో మొదటి రోజు వర్తమానం చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన వర్తమానమే చెప్పలేడా? అంత చేతగాని వాడా? కొన్ని వేల వర్తమానాలు బోధించిన వాడు ఆ రోజు ఎందుకు వర్తమానం చెప్పలేదు అంటే, నేను ఏ వర్తమానం చెప్పాలన్నా దేవుడి దగ్గర నుంచి వచ్చింది మాత్రమే చెప్తాను తప్ప, దేవుడు నాకు చెప్పమన్నదే చెప్తాను తప్ప ఆయన వద్దు అంటే ఏది చెప్పను నేను. మీరు నిజంగా ఆ దైవజనుడు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే ఇప్పటికీ జీవము కలిగిన మాటలు అన్నమాట. ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉంటాయి ఆ మాటలు. అది మనకే చెప్పినట్లుగా ఉంటాయి అన్నమాట. నిజంగా ఆత్మ పూర్ణంతో రాసిన మాటలు అన్నమాట అవి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేవుడు చెప్పమని చెప్పేసేవాడు అంతే ఆయన. కొన్ని రోజులు అలా చెప్పినప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎవరైతే మీటింగ్స్ పిలిచారో, మీటింగ్ పిలిచిన వారు రూపాయి కూడా ఇచ్చేవారు కాదు ఆయనకి. ఎవరైనా ఒక ఇంటికి పిలిచారనుకోండి, ఆ ఇంట్లో వర్తమానం చెప్తే భోజనం కూడా పెట్టేవారు కదా ఆయనకి. ఎందుకంటే ఈయన మా గురించే చెప్పాడు, మా మీదే చెప్పాడు, ఇలాంటి వాడికి మనం భోజనం పెట్టడం ఏంటి? అలాగ దైవజనుడు ఎన్నోసార్లట అవమానపరచబడ్డాడు, ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. దేవుడు చెప్పమన్న వర్తమానం చెప్పినందుకు ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడండి. అలాంటి దైవజనుడు ఆ ప్రత్యేక కూడుకల్లో నిడదవోల్లో మొదటి రోజే ఆయన వర్తమానం చెప్పవలసి వచ్చినప్పుడు, నాకు దేవుడు ఏమీ చెప్పలేదు, నేను చెప్పను అన్నప్పుడు అక్కడ ఆ సహోదరి అంట, ఈయన నిజమైన దైవజనుడు కాకపోతే అసలు ఇంక బైబిలే తెలియదా? ఈయన వర్తమానమే చెప్పలేడా? ఇంత పెద్ద దైవజనుడు, ప్రపంచంలోనే ఆనాడు భక్సింగ్ గారు అంటే ఒక పెద్ద పేరున్న దైవజనుడు, అలాంటి దైవజనుడు వర్తమానం చెప్పలేనంత వాడిగా అయిపోయాడా అని ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా సిస్టర్ గారు? దేవుడి దగ్గర ఏడ్చిందంట ఆ రోజు అక్కడ. ప్రభువా, నేను పాపాత్మురాల్ని, నేను నీ సన్నిధికి వచ్చే ముందు నేను మీ దాసుడితో మాట్లాడను కూడా నేను అడగలేదు, నన్ను క్షమించు. నా పాపములే ఈరోజు వర్తమానం చెప్పకుండా అడ్డుపడ్డాయి, నన్ను క్షమించు అని ఆ రోజు నేను ఏడ్చానన్నా. నా పాపాలని ఆ రోజే ఒప్పుకున్నాను. యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నేను ఎన్నో తప్పులు చేసిన వ్యక్తిని, అందుకని ఈరోజు నీ వర్తమానాన్ని నాతో మాట్లాడలేదు, నన్ను క్షమించు అని ఆమె ఎంతగానో ఏడ్చిందంట. అంటే అక్కడ ఆ స్త్రీని మార్చడానికి దేవుడు ఏ వర్తమానమూ ఇవ్వలేదట. మనం అంటామా, ఆయన వర్తమానం ఇవ్వకపోతే ఎలా మారతారండి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మార్చేవాడు దేవుడు. అందుకనే ఆ పూట ఏమీ వర్తమానం ఇవ్వకుండా ఆమెను మార్చడానికి ఆ మాట చెప్పించాడట దేవుడు. కొన్ని వేల మందికి వర్తమానం చెప్పకుండా ఒక్క మనిషిని మార్చడం కొరకే దేవుడు వర్తమానం ఇవ్వలేదట. ఎందుకో తెలుసా? ఒక్క మనిషి మారినా పరలోకమందు
కోట్లాని కోట దేవదూతలు ఎదుట దేవుడికి ఎంతో సంతోషం కలుగుతుందట ఒక్కలు మారితే. ఆ సాయంకాలం నుంచి ఇంకా దేవుడు అతనికి వర్తమానం ఇవ్వడం మొదలెట్టాడట. ఎంత నిరాటంకంగా ఆయన వర్తమానంలో చెప్పాడట. ఆ 3 రోజులు కూడా ఇంకా దాటిగా ఆకుండా చెప్పాడట ఆయన. అంటే దేవుని యొక్క వర్తమానము అనేది దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పేదే తప్ప మనంగా సిద్ధపరచుకొని మన ఊహను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి బోధిస్తే ఎవ్వరూ మారరు. మారకపోవడం అట్టుంచు, ఆ మాటలు వినే వాళ్ళకి ఎలాగ అర్థమవుతున్నాయి? ఇప్పుడు ఇదే కదా గొడవలన్నీ కూడా. ఇప్పుడు గొడవలు ఏంటో తెలుసా? బోధించేవాళ్ళు సరిగా బోధించకపోవడం వల్ల వినేవాళ్ళకి ఆ బోధ ఎలాగ అర్థమవుతుంది? ఇంకొక రీతిగా అర్థమవుతుంది. వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కేసులు వేస్తున్నారు? వేయడానికి గల కారణం ఏంటి? నువ్వు ఆత్మతో బోధించలేనప్పుడు వినే శరీర సంబంధమైన మనుషులకి ఆ బోధ ఎలాగ అర్థమవుతుందో తెలుసా? అది ఆత్మానుసారంగా బోధ అర్థం అవ్వదు. అందుకని అంటారు దేవుని యొక్క సంగతులు అవి అందరికీ అర్థం కాదు. నువ్వు ఆత్మతో బోధిస్తేనే ఆత్మ సంగతులు ఆత్మ గ్రహించగలుగుతుంది. అంతేకాని నువ్వు శరీరంతో బోధిస్తే ఆత్మకు ఆ సంగతులు అర్థం కావు. ఆత్మీయంగా నువ్వు బోధించవనుకో ఆత్మీయులకు అర్థమవుతుంది. నువ్వు శారీరకంగా బోధించవనుకో అది శరీర సంబంధంగానే అర్థమవుతుంది. అందుకనే కలవరమైన పరిస్థితులు. కాబట్టి దేవుని వర్తమానాన్ని ఇవ్వాలి అంటే వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడకుండా మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన చదువును బట్టి బోధిస్తే ఆ బోధ ఏ మనుషులకి ఉపయోగకరమైనది కాదు. అప్పుడు వినడానికి మాత్రమే బాగుంటుందేమో కానీ తర్వాత నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమాభివృద్ధిని కలిగించే బోధ కాదు. కాబట్టి దేవుని వర్తమానాన్ని మీకు అందించడం కొరకే ఎంతో సమయం దేవుడి దగ్గర కనిపెడతాం. ఎంత సమయం దేవుడి దగ్గర కనిపెడతామో. సరే, నేను కూడా రేపు ఆదివారం ప్రభువా నేను ఏం చెప్పాలని ప్రభు దగ్గర ఎంతో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఈ మాటను గుర్తు చేశాడు. సరే, మీకు చూపిస్తాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనమండి. యెహోవా కృపగలవాడు. చాలండి. ఆయన నాకేం చెప్పారు అంటే యెహోవా కృపగలవాడు. నాకు అర్థం కాలేదు. యెహోవా కృప కలిగినవాడు. ప్రభు దీన్ని ఎలా చెప్పను నేను? అసలు నీ కృప అంటే ఏంటో నాకు తెలియాలి కదా. నీ కృప అంటే ఏంటో నాకు తెలియకుండా నేను ఎలాగ నీ గురించి నేను చెప్పగలుగుతాను? నాకు అర్థం కాలేదు. మరలా నాకు చెప్పు. ఎన్నిసార్లు ఆ మాటను నా మనసులోనే తలచానో. యెహోవా కృప కలిగినవాడు, యెహోవా కృప కలిగినవాడు, యెహోవా కృప కలిగినవాడు. అసలు ఏంటిది మాటకు అర్థము? ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాటను గ్రహించడం అనేది అంత సామాన్యం కాదు. ఇప్పుడు మరలా ప్రభు దగ్గరే కనిపెట్టాను. ప్రభా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కృపగలవాడువు అంటున్నావు. అసలు ఈ కృప వలన మాకొచ్చే లాభం ఏంటి? ఈ కృప వలన మేము అనుభవించేదేంటి? ఈ కృప వల్ల మేము ఏం చెప్పగలం? నువ్వేం చేసావని తెలుసుకోగలుగుతాం? నాకు అర్థం కావట్లేదు. నువ్వే చెప్పాలా, నాకైతే ఏమీ తెలియదు ఇంకా అని నేను చాలాసేపు దేవుడి దగ్గర కనిపెట్టానన్నమాట. అప్పుడు కనిపెడితే 3 విషయాలు గుర్తు చేశాడు ఆయన. 3 విషయాలు గుర్తు చేశాడు. 1, నా కృప అనగా నా ద్వారా మీరు బ్రతుకుచున్నారు. నా వలన మీరు బ్రతుకుచున్నారు. సరే, 1. 2, నా వలనే మీరు రక్షణ పొందారు అనగా మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చారు. 2, 3, నా కృప వలనే మీరు ఈ లోకంలో సహాయము పొందుచున్నారు. అంటే మీ అవసరతలు తీర్చబడుతున్నాయి. అలాగా. సరే, నేనేం చేశానంటే
ఇంక ఈ మూడు నాకు గుర్తొచ్చాయి కాబట్టి, దేవుడు గుర్తు చేశాడు కాబట్టి, ఇప్పుడు దేవుని వల్ల బ్రతకడం అంటే ఏంటి? అసలు నిజంగా మనం దేవుడి వల్ల బ్రతుకుతున్నామా? చూద్దాం. ఆయన చెప్పాడు కదా, అసలు బ్రతకడం అంటే ఏంటో చూద్దాం అని ఇంక నేను ఆలోచించడం మొదలుపెట్టానన్నమాట. ఇంకా బైబిల్ని అంతటిని కూడా తిప్పడం మొదలెట్టాను. అసలు ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాం అంటున్నాడు కదా, అసలు ఆయన ద్వారా మనం ఎలాగ బ్రతుకుతున్నాం ఇది తెలుసుకోవాలా. ఇప్పుడు ఎవరైనా సరే నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అన్నాం అనుకోండి, నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఇప్పుడు బ్రతకడం నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఎలా బ్రతుకుతుంది నా వలన? ఇప్పుడు ఒక భార్య కానీ ఒక భర్త కానీ, నా భార్యని నేను బ్రతికేస్తున్నానండి, నా భార్యని నేను చూసుకుంటున్నాను, లేకపోతే నా వల్లే నా కుటుంబం బ్రతుకుతుంది అంటాం కదా. నా వల్లే నా కుటుంబం బ్రతుకుతుంది అంటాం. అంటే నా వల్లే నా కుటుంబం బ్రతుకుతుంది అంటే పోషించడం, అంతేనా? నా వల్లే నా కుటుంబం బ్రతుకుతుందంటే నేనే నా కుటుంబానికి ఆధారం, నేనే నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను. ఎలా పోషిస్తావు? నీ కుటుంబానికి నువ్వు ఎలాగ ఆధారమయ్యావు? నీ కుటుంబాన్ని నువ్వు పోషించడానికి గల ఆధారం ఏంటి? ఏమండి? కాదు. నా మాట మీకు అర్థమైంది కదా? బ్రదర్ చెప్పేశారు. ఏంటండి, ఏం పేరు చెప్పండి? నువ్వు చేసే పని. నా కుటుంబానికి నేనే ఆధారం అంటే, నీ కుటుంబానికి నువ్వు ఎలా ఆధారమే? నువ్వు చేసే పనిని బట్టి నువ్వు ఆధారం అయ్యావు. నీకు ఆ పనే లేకపోతే నీ కుటుంబం నువ్వు పోషించలేవు కదా. నీకేదో ఒక ఆధారం ఉంటేనే దాని ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు పోషించగలుగుతావు. ఇప్పుడు దేవుని వల్ల మనం బ్రతుకుతున్నామంట. దేవుడి వల్ల మనం బ్రతుకుతున్నాము అంటే ఆ దేవుడు మనకెలాగ ఆధారం అయ్యాడు ఆయన? సరే, ఒక్కొక్క విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ చూపిస్తాను మీకు. ఎందుకు అంటే యెహోవా కృపగలవాడు. నేనంటాను, గత 3 వారాల క్రితం మీకు చెప్పాను, 3 వారాలుగా ఏంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగినవాడు అని చెప్పాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటే, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, ఆయన ప్రేమను కొలవలేము, తూయచక్యము కానిది. దేవుడు ప్రేమ ఇలాంటిది అని చెప్పడానికి, ఇది ఇంతే అని చెప్పడానికి ఏమీ లేదు. అందుకంటాడు, దేవుడు ప్రేమ అనేది దాని పొడుగు కానీ, దాని వెడల్పు కానీ, దాని ఎత్తు కానీ, దాని లోతు కానీ ఏ మానవుడు కొలవలేడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఈ లోకములో ఆయనకు ప్రేమకు చాటి అనేది ఒకటి కూడా లేదు. అలాగే దేవుడు కృప కలిగిన వాడు. ఈయన కృప ఎలాంటిది అంటేనంట, ఇలాంటిదే. యెహోవా కృప కలిగిన వాడు అని ఆయన కృపను గురించి కానీ మనం వర్ణించడానికి పూనుకుంటే, ఆయన కృపను ఎప్పటికీ మనం వర్ణించలేమంట. మానవుడి యొక్క జీవితకాలం అంతే కూడా ఆయన ఎంత కృప కలిగిన వాడో తెలుసుకోవాలనుకుంటే ఇతని జీవితమే సరిపోదట. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప చాలా అధికముగా ఉంటుందట. ఎంత అధికముగా ఉంటుందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, నా యందు భయభక్తులు గల వారి ఎడల నా కృప అంత అధికముగా ఉంటుందట. ఈ రోజున ఎన్నో గ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు మానవుడు ఆకాశం దగ్గరికి వెళ్ళాలి అంటేనంట, రోజుకి ఒక ర్యాకెట్ గంటకి 5,000 కిలోమీటర్ల వేగముతో ఒక ర్యాకెట్ ప్రయాణం చేస్తే, గంటకి 5,000 కిలోమీటర్ల వేగముతో ఒక ర్యాకెట్ ప్రయాణం చేస్తే 500 సంవత్సరాలు పడుతుందట ఆ ర్యాకెట్ ఆకాశాన్ని అంటడానికి. మనకు అనిపించే ఆకాశము ఎంత ఎత్తులో ఉందంటేనంట, 500 సంవత్సరాలు ఏకదాటిగా ఒక ర్యాకెట్ గంటకి 5,000 కిలోమీటర్ల వేగముతో వెళితే అది అన్ని సంవత్సరాలకి ఆకాశాన్ని అంటగలదట. మరి ఆ ర్యాకెట్ని పంపించేవాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఈడు పంపించాలి కదా. ఈడు పంపించాలంటే ఈ ర్యాకెట్ని తయారు చేయడానికి వీడికి ఎంత సమయం పడుతుంది?
ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ ర్యాకెట్ని ఆకాశంకి వెళ్ళడానికి ఈయన పంపిస్తే ఈయన ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఒకవేళ ఒక 100 సంవత్సరాలే బతికాడు అనుకో, ఈడేమైనా ఆలోచిస్తాడంటావా? 90 సంవత్సరాలకే మంచాన్ని పడేస్తున్నారు. వాళ్ళ జ్ఞాపక శక్తి పోతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇంక ఇలాంటి వాళ్ళు 100 సంవత్సరాలకే జ్ఞాపక శక్తి పోయి కాళ్ళు చేతులు ఆడకుండా మంచం మీద కుర్చీ మీద కూర్చుంటే ఇంక ఈడేం ఆకాశాన్ని పంపిస్తాడు దాన్ని? ఎందుకు నేను చెప్పాను అంటే, ఆయన కృప కూడా అంత అధికమైనది. ఆకాశాన్ని, దేవుడు చేసిన ఆకాశాన్నే మానవుడు అందలేనప్పుడు దేవుని యొక్క కృపకు మానవుడు ఎలాగ అందగలడంటావు? ఆయన కృపను ఎలాగ అర్థం చేసుకోగలడంటావు? ఆయన కృపను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీ అందరికీ తెలుసు కదా, యెహోవా కృప కలిగిన వాడు అంటే, ఈ కృప అనగా ఆ కృపకు మూలమైన వాడే దేవుడు. దేవుడు అనగా కృప, కృప అనగా దేవుడు, ఈ రెండు ఒకటే. అవునా? మీ అందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 14వ వచనం అంటాడు ఆయన, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అదే వాక్యము అంటే వాక్యమైన దేవుడు ఎలాగొచ్చాడట మన మధ్యకి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడట. అంటే ఆ దేవుడు ఎవరు అంటే కృప. ఆ దేవుడు అంటేనే కృప, కృప అంటేనే దేవుడు. ఇప్పుడు అర్థమైందా? యెహోవా కృప కలిగిన వాడు అంటే కృప అంటేనే దేవుడు. సరే, ఇది మొదటి మాట. ఈ కృప కలిగిన దేవుడు ఈయన మనకేం చేశాడు? ఈయన మనకేం చేశాడు? అందుకని అంటున్నాడు కృప అనగా, చాలాసార్లు బైబిల్లో దీని నిర్వచనాన్ని ఎలా చెప్తారు అంటే, చాలామంది ఇదే మాట చెప్పారు. కృప అనగానంట, దేనికైతే మనుషుడు అనర్హుడిగా చేయబడ్డాడో అదే మనుషుణ్ణి యోగ్యుడిగా చేయడమేనంట దేవుని కృప. అంటే మానవుడు దేవునికైతే అక్కర్లేదో దేవుడు మానవుడు మరలా దానికే అక్కర కలిగిన వాడిగా చేశాడు. అంటే ఉపయోగం లేని వాడిని ఉపయోగపడేలాగా చేశాడట దేవుడు. అందుకని దేవుడు అంటాడు, మానవుడు ఈ కృప అనేది ఏం చూపిస్తుంది అంటేనట, కృప అనగా యోగ్యత లేని మానవుడికి, అర్హత లేని మానవుడికి దేవుడు అర్హతను యోగ్యతను కలిగించడమే దేవుని కృప. అది ఆయన కృప. అంటే మానవుడు దేవుడితో ఏ సంబంధాన్ని అయితే తెంపేసుకున్నాడో, మరలా దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవుడిని దేవుడితో సమాధానపరిచి ఈరోజు వారిద్దరిని ఏకము చేశాడు దేవుడు. అందుకని అంటారు, ఆయన మన సమాధానమై ఉండి. యేసుప్రభువారు మన సమాధానమైన దేవుడు. రెండవదిగా ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. అంటే యేసుప్రభు ద్వారానే మనం రక్షించబడ్డాము. ఈ రక్షణ క్రియల వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. ప్రియ సహోదరి సోదరుడా, ఈ రోజున నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆ కృప కలిగిన దేవుడు మనకు ఎలాగో ఆధారమయ్యాడు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నా కృప వలనే నువ్వు బ్రతుకుతున్నావు. మనం దేవుని కృప వలన బ్రతుకుతున్నామంట. అవునా? ఎవరైనా నా వల్లే నువ్వు బ్రతుకుతున్నావు అంటే మనకు ఎలాగుంటుందంట? ఈ రోజుల్లో భర్త భార్యనంటేనే ఒప్పుకోవట్లేదు, భార్య భర్తనంటేనే ఒప్పుకోవట్లేదు. నా వల్ల నువ్వు బతుకుతున్నావంటే ఎంత కోపం వచ్చేస్తుంది తెలుసా? ఏంటి నువ్వు పోషించిందేంటి, నువ్వు పెట్టేదేంటి, నువ్వు చేసేదేంటి, నేను బతకలేనా, అంత నేను చేత కాదా, అంత నేను చేయలేనా, ఎంత పౌరుషం వస్తుందంటావు అంటారు కదా. ఎవరి కోపం వస్తుందట? చేతగాని వాళ్ళకి ఇలాంటి కోపాలన్నీ వస్తాయట. పని చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగ అనరట. చేతగాని వాళ్ళకి పౌరుషం ఎక్కువ వస్తుందట, పని చేసేవాడికి మాట అంటే పడ్డావు. నేను ఇంత పని చేసేటప్పుడు నువ్వు అనడమేంటి, నీ వల్ల నేను బ్రతకడం ఏంటి, నీ వల్ల నేను బ్రతకను, నేనంతటి నేను బ్రతకగలను అంటారు. అర్థమైందా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనం దేవుడి వలన బ్రతుకుచున్నామంట. ఆయన అన్నాడు, యెహోవా కృప కలిగిన వాడు. ఎందుకు కృప కలిగిన వాడు అంటేనంట,
ఆ దేవుడు మానవుడు బ్రతకడానికి ఆయనే ఆధారమైన వాడట. ఆయన లేకపోతే, ఆ దేవుడే కానీ ఇక్కడ భూమి మీద కానీ ఆయన ఈ లోకంలో లేకపోయి ఉంటే మానవుడి యొక్క మనుగడే ఉండదట. నిజంగా దేవుడి యొక్క దయ, దేవుని కృప మానవుడి ఎడ లేకపోతే మానవులు భూమి మీదే బ్రతకలేరట. ఇక్కడ అదే చెప్పాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం ఇంకనూ నిర్మూలము కాకున్నాము అంటున్నాడు. అంటే మనం ఇంకా భూమి మీద చనిపోకుండా భూమి మీద బ్రతుకుచున్నాము అంటే ఆయన కృప కలిగిన వాడు కాబట్టే ఇంకా మనం బ్రతుకుచున్నాము. ఆయన కృప కలిగిన వాడు కాకపోయి ఉంటే మనం ఎప్పుడో చచ్చిపోయేవారము, ఎప్పుడో చనిపోయేవారు అంట. మానవుడికి భూమి మీద బ్రతికే యోగ్యతే లేదట. కొంతమంది కొన్ని తప్పులు చేసినప్పుడు వాళ్ళ గురించి కొంతమంది కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారు తెలుసా? వాళ్ళు ఇంకా భూమి మీద బ్రతకడానికి ఇంకా వాళ్ళకి అర్హత లేదు. ఎందుకు లేదు? భూమి మీద బ్రతికే అంత అర్హత వాళ్ళకి ఎందుకు లేదు అంటే వాళ్ళు చేసిన పాపము అంత ఘోరమైంది. తప్పు చేస్తేనే వాళ్ళ భూమి మీద బ్రతికే యోగ్యతలు మనుషులు ఎవరు? మరి భూమి మీద మానవుడు చేసిన పాపానికే భూమి మీద మనిషి బ్రతకకుండా ఉండడానికి అతడు యోగ్యుడు కాడంటే ఈరోజు నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో బ్రతకడానికి మనం అర్హులమే కాదు, మనమేమీ యోగ్యులమేమీ కాదు. మనము దేవుడి దృష్టిలో మనం ఎంతో చెడిపోయిన వారము, మనం ఎంతో పాపాత్ములము. దేవుడు మనల్ని చూసినప్పుడు మనం చూడని అసహ్యముగా ఉన్నవారము, మన జీవితంలో ఏమాత్రము కూడా బ్రతకడానికి అర్హత లేని వారము. నిశ్చయముగా మనము మరణమునకు పాత్రులమైన వారము. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు కాబట్టి, ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఈ భూమి మీద మానవుడి విషయంలో ఎంత పాపము ఎంత విస్తరించిపోయిందో ఆయన కృపను కూడా అంత విస్తరింపచేశాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏమంటారు తెలుసా? పాపము ఎక్కడ విస్తరించిందో దేవుని యొక్క కృప అక్కడ అపరిమితముగా ఉందట. సరే, చూపించిన మాట మీకు యోహాను సువార్త ఇక్కడ ఆయన అంటాడు, పాపము ఎక్కడైతే అపరిమితముగా ఉన్నదో అక్కడ దేవుని కృప కూడా అంత ఎక్కువగా దేవుడు ఉన్నది అంటాడు ఆయన. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక రోమా 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమండి. 6 మొదటి వచనమండి, కాదండి 20-21 వచనం చూడండి. 5:20-21 వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎక్కడ ఉందో కృప కూడా అక్కడే అపరిమితముగా ఉన్నదట. అందుకనే ఈ లోకములో మానవుడు ఎంతో చెడిపోయినవాడు కాబట్టి పాపాత్ముడైన మానవుడి విషయంలో దేవుడు తన కృపను కూడా అంత అపరిమితముగానే మనకు అనుగ్రహించాడు ఆయన. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా బ్రతుకుచున్నాము అంటే ఆయన వలన బ్రతుకుచున్నాం, ఆయన వల్ల జీవిస్తున్నాం, ఆయన వల్ల తిరుగుతున్నాం, ఆయన వల్ల చలించుచున్నాము. ఆయన లేకుండా మనమేమీ లేదు కదా. సరే, మీకు ఈ మాట ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం అండి. 17:28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. సరే, ఆయన అంటున్నాడు ఆయన వల్ల మనం బ్రతుకుచున్నామంట, ఆయన వల్ల మనం చలించుచున్నామంట,
ఆయన వల్ల మనం ఉనికిని కలిగి ఉన్నామంట. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా మనము కలిగి ఉండలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కృప కలిగిన వాడిని కాబట్టే ఇంకా నువ్వు బ్రతుకుచున్నావు. నేనే కానీ నా కృపను నీ దగ్గర నుంచి దూరం చేసి ఉంటే ఏ రోజో నువ్వు చేసిన పాపాలకు నువ్వు మరణించాలి. నువ్వు చేసిన తప్పులకు నువ్వు బ్రతకడానికైతే అర్హత లేని వ్యక్తివి, జీవించడానికి యోగ్యత లేని వారు మనం. అలాంటి మన ఎడల దేవుడు తన కృపను అపరిమితముగా చూపించాడట. అందుకనే యెహోవా కృప కలిగిన వాడు. ఆ దేవుడు కృప కలిగిన వాడు అట. ఎవరి ఎడల అంటే నీ ఎడల, నా ఎడల ఆ దేవుడు అంత కృప కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇంకా మనము భూమి మీద జీవించుచున్నాము. లేకపోతే మనం ఎప్పుడో నిర్మూలమైపోవలసిన వారమంట. మనం ఎప్పుడో మరణించవలసిన వారమంట. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నేను కృప కలిగిన వాడను. అంటే దేవుడు కృప కలిగిన వాడు అంటే ఆ కృప అనగా దేవుడే. ఆయన వల్లే మనం బ్రతుకుచున్నామంట. ఇప్పుడు చెప్తాను మీకు, దేవుడి వల్ల మనం బ్రతుకుతున్నామా లేకపోతే మన కాయా కష్టంతో మనం బ్రతుకుతున్నామా? దేవుని వల్ల మనం బ్రతుకుతున్నామా లేక మనం ఈ లోకంలో కష్టపడి సంపాదించుకున్న వాటి చేత మనం బ్రతుకుచున్నామా? సరే, మీరందరూ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మనందరం ఆ మాటే చెప్తాం. సరే, దేవుడి వల్లే మనం బ్రతుకుచున్నాము అని మీరు అంటున్నారు కదా. సరే, దేవుని వల్ల మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి. మనం కష్టపడాలి అంటే మనకు ఆరోగ్యం కావాలట. మనం చేసే పనుల్లో ఆయన తోడై ఉండాలంట. చెప్పండి, పర్లేదు, మీరు ఏది చెప్పినా మీ అన్ని రైటేనండి. ఇక్కడ ఏం తప్పు లేదు. ఇక్కడ మీరు ఏది చెప్పినా రైటే మీకు. ఇక్కడ చెప్పండి. క్షేమమా? ఆయన వల్ల మనం క్షేమముగా ఉన్నామంటే, క్షేమం అంటే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి అందులోకి. ఒకటి కాదు, ఇంకా A to Z అని బట్టి నువ్వు చెప్పిన మాట. అలాంటి A to Z ఇక్కడ ఏం ఒప్పుకోము. ఇక్కడ A to Z కాదు, నాకు ఏ దగ్గర నుంచి Z వరకు మీరే చెప్పాలి. ఇప్పుడు ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాము అని మీరు అన్నారు కదా. ఆయన వల్ల ఏం బ్రతుకుతున్నాము అంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒక మాట. ఇంకా దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు ఆయన? మనము ఆయన వల్ల బ్రతుకుచున్న ఒకసారి బుర్రెట్టు ఆలోచించండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆయన వల్ల బ్రతుకుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో నా వల్ల మీరు బతుకుతున్నారంటే వాళ్ళ ఇంట్లో కోపం వచ్చి, ఏంటి నీ వల్ల బతికేదంటే, నేనేం తెత్తలేదు మీకు, నేను మీకు ఏం చేయలేదు, నా వల్ల మీరు బ్రతకపోతే ఇంకెవరి వల్ల బతుకుతున్నారు? మీరు తినే తిండి ఎవరిది? మీరు కట్టుకునే గుడ్డ ఎవరిది? మీరు ఉండే ఇల్లు ఎవరిది? ఇవన్నీ నేను సంపాదించినవి కాదా? మరి నేను సంపాదించుకుని నువ్వెలా బతుకుతున్నావు అంటే ఊరుకుంటావా? 4 పడిసి మరీ చెప్తావు. అర్థమైందా? కాదు అని అనుకో, 4 కొట్టైనా జాగ్రత్త. నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, నేను దాకొట్టా, మరి ఇంకెవడ ఎడతానని నీకని అడుగుతాం. అంత తెలుగు వదిలేస్తామా? ఇప్పుడు దేవుడు అంటున్నారు కదా, మనము ఆయన వల్ల బ్రతుకుతున్నాము అంటున్నారు. ఆయన వల్ల మనం ఎలా బ్రతుకుతున్నాం అంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు, ఆయన అదేనంటే కృప వల్ల అంటున్నాను. ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాము. అసలు ఆయన వల్ల బ్రతకడం అంటే ఏంటి? ఒకటి చెప్పారండి, ఆయన వల్ల మనకి ఊపిరి కలుగుతుందంట, జీవము. సరే, ఇంకా ఆహారము, సృష్టి. నిజమండి. అందుకనే కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎన్ని రకాలుగా కీర్తించాలో తెలుసా? ప్రభువా, మా కొరకు భూమిని చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
ఈ భూమి మీద మా కొరకు చేసిన వృక్షములను బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మా కొరకు నువ్వెన్నో జీవరాశులు కలగజేశావు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మా కొరకు సూర్యచంద్ర నక్షత్రములు చేశావు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రభువా, మా కొరకు మరి ఆకాశమును భూమిని సృష్టించినందుకు దానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే దావీదు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆయన ఎంత కృప కలిగిన వాడో, ఆయన ఎంత దయగలిగిన వాడో, ఆయన వల్ల నేను బ్రతుకుచున్నాను అంటే ఆయన నా కొరకు ఎన్ని చేశాడు. ఆయన ఏం చేశాడు అంటే, నేను తల్లి గర్భములో పిండముగా పడినప్పుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన వల్లే నేను బ్రతుకుచున్నాను అంటాడు ఆయన. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దావీదు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి ఎలాగ స్తుతించాడు అనేది ఈ కీర్తనాకారుడు దావీదు ఎన్నోసార్లు ఈ మాటలను ఆయన జ్ఞాపకం చేశాడండి. ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు ఆ మాట చూపిస్తాను. ఇక్కడ అంటే 71వ కీర్తన, కీర్తన గ్రంథము 71వ కీర్తన, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనమండి. గర్భవాసునైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై యుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. ఆయన అంటున్నాడు, నేను తల్లి గర్భములో పండిది ఆనాటి నుండి నేటి వరకు నేను బ్రతకడానికి ఆధారమైన దేవుడు నువ్వు. ఎప్పటి నుంచి చూడండి. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. ఈ దావీదు 22వ కీర్తనలో ఈయన ఇంకా ఏమంటాడో మీకు చూపిస్తాను. 22వ కీర్తన 10వ వచనమండి. 22:10 గర్భవాసునైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎప్పటి నుంచి నాకు ఆధారం అంట? నేను గర్భవాసునైనది మొదలుకొని, అంటే గర్భవాసునైనది మొదలుకొని అంటే గర్భములో ఏ రోజునైతే నేను పడ్డానో ఆ రోజు నుంచి నువ్వు నాకు ఆధారం. దేనికి ఆధారం? దేనికి ఆధారం? దేనికి ఆధారం? నేను బ్రతకడానికి ఆధారం నువ్వు. నేను బ్రతకడానికి నువ్వు ఆధారమైన దేవుడివి. ఎప్పటి నుంచి? నా తల్లి గర్భంలో పడినప్పుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను బ్రతకడానికి ఆధారము నువ్వు. నువ్వు ఒప్పుకుంటావా? ఇదేంటండి, మా అమ్మ నన్ను మోసింది కానీ 9 నెలల్లో దేవుడు నన్ను మోయడం ఏంటి? దేవుడు నన్ను ఏమైనా కన్నాడా? దేవుడు నన్ను ఏమైనా మోసాడా? దేవుడు నాకేమైనా కావలసిన ఇచ్చాడా? మా అమ్మ తిన్న ఆహారం వల్లే నేను నా తల్లి గర్భంలో క్షేమముగా నేను పెరిగాను 9 నెలల్లో. అవునా? చాలామంది వాదించే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే, ఇలా వాదిస్తే ఇంకా అలా వాదనకి అంతే ఉండదన్నమాట. అందుకన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడు అంటాడట. ఆడికి ఏం లేదట? బుద్ధి లేకపోవడం వల్ల దేవుడు లేడు అంటాడట. దేవుడు ఎప్పటి నుంచి ఒక మనిషికి ఆధారము అంటేనంట, నువ్వు తల్లి గర్భములో ఒక అణువుగా నువ్వు పడినప్పుడు దగ్గర నుంచే నీకు రూపాన్ని నిర్మించిన వాడు దేవుడట. అర్థమైందా? ఎందుకు నీకు ఆధారము అంటే దేవుడు నువ్వు తల్లి గర్భములో పిండముగా చిన్నదిగా ఒక అణువుగా ఉన్నప్పుడే ఆయన నీకు అవయవాలు నిర్మాణము చేసిన వాడట, నీకన్నిటినీ సృష్టించిన వాడట. కొంతమంది పుట్టేటప్పుడు కొంతమంది కొన్ని అంగవైకల్యంతో పుడతారన్నమాట. వాళ్ళెందుకు అలా పుట్టారు అంటే దేవుడు వారిని పుట్టించేటప్పుడే అలాంటి లోపముతో దేవుడు వారిని పుట్టించాడట. ఈ రోజున భూమి మీద ఎన్నో అంగవైకల్యం కలిగిన వారు, పుట్టుకతోటే అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు. ఎందుకు దేవుడు అలా పుట్టించాడు అంటే ఆయన సంకల్పం. దానికి నువ్వెవరు నేనెవరును కాదనడానికి. అంటే ఒక మనిషి పుట్టాలి అంటే తను అనుకుని పుడతలేదు, తనకు కావలసినవన్నీ తన సంపాదించుకుని పుట్టలేదు. ఇదంతా దేవుడి యొక్క దయ. అందుకనే
దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నేను కృప కలిగిన వాడిని కాబట్టే నువ్వు బ్రతుకుచున్నావు. నేనే నీకు ఆధారమైన దేవుణ్ణి. ఎప్పటి నుంచి నేను నీకు ఆధారము అంటే, నువ్వు తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు నేనే ఆధారమైన వాడిని. అంతేకాదట, తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత కూడా దేవుడు మరలా దావీదుకి ఈ మాట గుర్తు చేశాడు. సరే మీకు చూపిస్తాను. 22వ కీర్తన 9వ వచనమండి. 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి. నేను బ్రతుకుతానని ఆశ ఎప్పుడు పుట్టించాను నాకు? నా తల్లి యొద్ద నేను పాలు తాగుతున్నప్పుడే నేను బతుకుతాను అని ఆశను పుట్టించావు కాబట్టే నేను బ్రతుకున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఆయన అంటున్నాడు, నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. నన్ను భూమి మీద బ్రతకడానికి ఆధారమైన దేవుడు నువ్వు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి అంటే, ఆ దేవుడు వల్లే మనం బ్రతుకుచున్నాము. ఆ దేవుడు వల్ల బ్రతుకుచున్నామంట. ఇప్పుడు చెప్పారు కదా, ఆ దేవుడు మనకి జీవమును ఇచ్చాడు అంటున్నాడు ఆయన. మీరు అన్నారు, దేవుడు వల్లే మనం బ్రతుకుచున్నాము. దేవుడు వల్ల బ్రతుకుచున్నాము అంటే ఆయన వలన బ్రతకడానికి గల ఆధారాలు చాలా ఉన్నాయి. మనం దేవుడి వల్లే బ్రతుకుతున్నాము అని చెప్పడానికి దేవుడు ఏమాత్రము సంకోచిస్తలేదు. నేను బ్రతికిస్తేనే మీరు బ్రతుకుతున్నారు, నేను బ్రతికించకపోతే మీరెంత, మీ జీవం ఎంత, మీ బ్రతుకెంత, మీరు ఏ పాటి వారు? ఈ రోజు ఇలాగుంటారు, రేపు మాయమైపోతారు. మీరు ఇంతలో కనబడతారు, అంతలో మాయమైపోయే ఒక ఆవిరి లాంటి వారు అంటాడు ఆయన. రెండవదిగా అంటాడు, గడ్డి పువ్వులు ఉదయాన్ని పుష్పించి సాయంకాలం కల్లా వాడిపోయే ఒక గడ్డి పువ్వు లాంటిది మీ బ్రతుకు అంటాడు ఆయన. ఆయన ఇంకా అంటాడు, మీరు త్రాసు మీద ధూళి లాంటి వారు. ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, దులిపితే దుమ్ము ఎలా ఎగిరిపోతుందో అలాగే మన జీవితాలు కూడా ఒక దుమ్ము లాంటి వాడు. దులిపితే ఎగిరిపోయేవారు, మళ్ళీ కనపడము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నువ్వు బ్రతకకపోతే నీ జీవం ఎంత, నీ బ్రతుకెంత, నువ్వెంత? అర్థమైందా? చాలాసార్లు మనిషి ఎంత అతిశయిస్తాడో తెలుసా? 4 కానీ డబ్బులు కనపడ్డాయంటే, కొంత ఆస్తి కనిపించిందంటే, ఆరోగ్యం ఉందంటే మనిషిని పట్టుకోలేమన్నమాట. ఏదైనా ఉంది అంటే ఆ మనిషికి భూమి మీద ఆగుతలేదు. కారణం ఏంటంటే, నేనేంటి, నాకెంత ఉంది. అందుకనే ఆ నెబుకద్నెజరు కుమారుడైన ఆ బెల్తెషాజరు రాజు అయిన తర్వాత ఆయనతో ఒక మాట చెప్పాడు, నువ్వు మానవుడివై ఉండి ఆ సంగతి మర్చిపోయావు. నువ్వు మానవుడివనే సంగతి మర్చిపోయావు. నువ్వు దేవునితో సమానమైన వాడిగా చేసుకోవాలనుకున్నావు అన్నాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము. ఇక్కడ దేవుడు ఆ మాటను ఎందుకు గుర్తు చేశాడు ఆయనకి అనే విషయాన్ని గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. ఈయన బంగారు గ్లాసుల్లో ద్రాక్ష రసం పోసుకొని తాగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇది చూపించండి. గోడ మీద ఒక అక్షరాలను అతను రాసిబడి ఉన్నప్పుడు ఆయన ఎలాగ అతిశయించిన దాన్ని బట్టి ఆయనతో చెప్పాడు, నిన్ను నువ్వు అతిశయించుకున్నావు, నువ్వు దేవుడు మానవుడు వై ఉండి ఇలా ఎందుకు చేసావు అంటున్నాడు ఆయన. 5వ అధ్యాయం 22-23 వచనాలండి.
బెల్షెజరు అతని కుమారుడవగు నువ్వు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అనుసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైన చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాడుతో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నవో ఆయనను నీవు గణపరచలేదు. నువ్వు ఏ దేవుడి చేతిలో ఉన్నావో ఆ దేవుని గణపరచకుండా నీ మనసుకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు నువ్వు. బెల్షెజరు, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మానవుడివై ఉండి దేవునితో సమానుడిగా చేసుకోవాలనుకున్నావు. నా మందిరములో వాడబడిన బంగారు పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని నువ్వు త్రాగేవు. నాతో నువ్వు సాట. నేనెవరిని, నువ్వెవడివి? నీ బ్రతికెంత, నేనెంత? నేను దేవుడును, నేను సమస్తాన్ని సృష్టించిన వాడిని. నాతో నువ్వు సాట. సరే, నాతో నువ్వు సాటి అంటున్నావు కాబట్టి చూసుకో, నీ ప్రాణాన్ని ఈరోజు రాత్రే తీసేయబోతున్నాను నేను. ఎలాగో తెలుసా? ఏ దేశ ప్రజలనైతే నువ్వు పరిపాలన చేస్తున్నావో ఆ దేశ ప్రజలే నిన్ను తరిమి తరిమి కొట్టి చంపేస్తారు. నీ ప్రజలే నిన్ను చంపేస్తారు. ఎందుకో తెలుసా? నేను వారి మనసుని ఆ రీతిగా మారుస్తానంతే. ప్రియ సహోదరి సోడా, దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. మర్చిపోకు, ఈరోజు నువ్వు నేను కూడా దేవుడి కృప వలన బ్రతుకుచున్నాం. మనం సంపాదించిన దాన్ని బట్టి కానీ, ఏదో మనం కష్టపడుతున్న దాన్ని బట్టి కానీ, లేక మనకున్న వెనకాలన్న మన పితరులు సంపాదించిన ఆస్తుపాస్తులు బట్టి కానీ మనం బ్రతుకుతా లేదు. మనం బ్రతికేది దేవుడి వలన. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు ఆయన ఏమి జ్ఞాపకం చేయాలన్నాడంటే, నేను కృప కలిగిన వాడును అని నువ్వు తెలుసుకొని నువ్వు నన్ను ఆరాధించు. నేను కృప కలిగిన వాడును అని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే, నేను నీ జీవమునకు ఆధారమైన దేవుణ్ణి. అంటే నువ్వు బ్రతకడానికి నువ్వు ఆధారమైన దేవుణ్ణి. ఈరోజు నువ్వు నేను ఈ భూమి మీద బ్రతుకుచున్నాము అంటే మన బ్రతుకుకి ఆధారమైన దేవుడట. అంటే మనం బ్రతకడానికి కావలసిన వాటన్నిటినీ దేవుడు ఇచ్చాడట. ఒప్పుకుంటారా? మనం బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడట. ఏమేమి ఇచ్చాడు దేవుడు మనం బ్రతకడానికి? మనం బ్రతకడానికి దేవుడు మనకేమిచ్చాడు? గాలి, నీరు, అంతేనా? ఆకాశము. ఇక ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ పోతాయి. ఇంకా అక్కడికి వదిలేండి. భూమి, సరే ఇప్పుడు చెప్తారు. మనం మానవుడిగా భూమి మీద బ్రతకడానికి మనకి దేవుడు పంచభూతాలను ఇచ్చాడు కదా. మీరు చెప్పారు కదా 5: గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. వీటి వల్ల మానవుడు భూమి మీద బ్రతుకుచున్నాడు. అవునా? ఒప్పుకుంటారా? ఆకాశం వల్ల మనం ఏం బ్రతుకుతున్నాం? సరే, మనకు తెలియదు. గాలి వల్ల మనం ఏం బతుకుతున్నాం? సరే, ఇప్పుడు మనం గాలి పీల్చే ఆక్సిజన్ గాలి కాబట్టి గాలి కూడా దేవుడు అనుగ్రహించాడు. సరే, గాలి ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఒకటైపోయింది. ఆకాశం ఎలా ఉందో మనకు తెలియదు కానీ గాలి ద్వారా మనం బ్రతుకుతున్నాం. 2 నీరు, తాగే నీరు వల్ల మనం బతుకుతున్నాం. ఇప్పుడు 3 అయిపోయాయి. ఇంకేముంది? అగ్ని, భూమి. అంతే కదా? నీరు అయ్యింది, గాలి అయ్యింది, ఆకాశం అయ్యింది. ఇంకా మిగిలింది అగ్ని, భూమి. అగ్ని వల్ల ఈరోజు మనం వండుకు తినేదంతా దానివల్లే అంటారు. సరే, సరిపోయింది. ఇప్పుడు మరి భూమి వల్ల ఈరోజు మనకు కావలసిన ఆహారం అంతటినీ భూమి పండించగలుగుతుంది. అందుకని అంటాడు ఆయన,
ఈరోజు నేను ఇవన్నీ నీకు ఇచ్చి నువ్వు బ్రతకడానికి ఆధారమైన వాడిని నేను. మనం ఒప్పుకుంటామా? ఇటు ఇవి ఇస్తేనే నేను ఒక్కడనే బతుకుతున్నాను, ఇటు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ బతుకుతున్నారు. నేను బతకడానికి నువ్వు నాకేమి ఇచ్చావు? మనకేం కావాలా? నాకంటూ నాకు కావాలా? నువ్వు అందరికి ఇచ్చి నాకేం కావాలా? అందరూ బతుకుతున్నారు. కాదు, నేను నీ వల్ల బ్రతుకుతున్నానని చెప్పడానికి నువ్వు నాకేమి ఇచ్చావు? అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన యెహోవా కృప కలిగిన వాడట. ఆయన కృపను మనం చచ్చేదాకా వర్ణించిన, మనం చచ్చేదాకా వివరించిన, ఇంకా ఆయన కృప మిగిలిపోతూనే ఉంటుందట. అలాగా ఆయన కృప ఇప్పటికీ 6000 సంవత్సరాలు దాటిపోయిందంట. అంటే లెక్కల ప్రకారంగా మనం చెప్తూ ఉంటాం కదా, ఆదాము దగ్గర నుంచి అబ్రహాం వరకు, అబ్రహాము దగ్గర నుంచి యేసుప్రభువారి వరకు, యేసుప్రభువారి నుంచి ఇప్పుడు దాకా ఈ లెక్కలు వేసుకుంటూ వస్తే ఇన్ని వేల సంవత్సరాలకి ఈరోజు మనం భూమి మీద ఉండి మనము దేవుని వల్ల బ్రతుకుతున్నాము. మనం దేవుడి వల్ల బ్రతుకుతున్నామంట. ఆయన వల్లనే ఈరోజు మనం భూమి మీద జీవించగలుగుతున్నాం. ఒప్పుకుంటావా? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను దేవుణ్ణే. నువ్వేంటి ఒప్పుకునేది నన్ను? ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే నన్ను గురించి నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఎవరినో నీకు తెలియదంతే. అంతే, దాంట్లో పెద్ద సమస్య ఏమీ లేదు. నీవు నన్ను స్తుతించకపోవడం వల్ల, నీవు నన్ను తెలుసుకోకపోవడం వల్ల నేనేమి, నా ఘనత, నా ప్రభావము, నా కీర్తి ఏమీ తగ్గిపోదు. చాలాసార్లు మనం దేవుడి మీద అడుగుతాం, నేను ఎల్లమ్మానేస్తాను గుడికి, ఇంకా ఆ గుడికి అసలు ఆ గుడికి నాకు ఎటువంటి సంబంధం ఏమి ఉండదు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను? ఎవరి క్లాసు? దేవుడు అంటాడు, ఇటు నువ్వొస్తేనా నేనా, నువ్వుంటేనే నేనా? పిచ్చి, నువ్వొస్తే ఎంత, రాకపోతే ఎంత, నువ్వైనా నేనైనా దేవుడికి. అర్థమైందా? మనం ఉంటే దేవుడు కాదు, ఆయన ఉంటే మనము. చాలాసార్లు మనం దేవుడి మీద అలుగుతాము. దేవుడు అంటాడు, నువ్వెంత నా దృష్టిలో? ఈరోజు ఉంటావు, రేపు మట్టిలో కలిసిపోతావు. నీ జీవితం ఎంత? ఈరోజు నువ్వు ఇలాగుంటావు, రేపు బూడిదైపోతావు. నువ్వు నన్నా ప్రశ్నించేది? అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, అందుకు నువ్వు నన్ను స్తుతించు. నేను ఎందుకు స్తుతించాలి నువ్వు అంటే, ఈరోజు నీవు నేను ఈ లోకములో బ్రతకడానికి, ఆ బ్రతకడానికి కావలసిన జీవనాధారమైన దేవుడు ఆయన. మన జీవితానికి ఆధారమైన దేవుడు, మనకు కావలసిన వాటిని అన్నిటినీ సృష్టించిన వాడు. వాటి మూలముగానే భూమి మీద మానవుడు బ్రతుకుచున్నాడు. తన స్వంతంగా తన తెలివితేటలతో చేసుకున్న దేనివల్ల మనిషి బ్రతుకుతలేదు. దేవుడు చేసిన దాని ద్వారానే మనిషిని బ్రతుకుతున్నాడే తప్ప ఇంకా మరొక దానివల్ల మానవుడు బ్రతుకుతలేదు. ఈరోజు యెహోవా కృప కలిగిన వాడు, నీ ఎడల నా ఎడల ఆ దేవుడు ఎంత కృప కలిగిన వాడై ఉండకపోతే ఈరోజు నువ్వు నేను ఈ రోజు వరకు భూమి మీద మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అంటే ఆ దేవుడు దయ వలన మాత్రమే ఉన్నామే తప్ప మన వల్ల ఏమీ సాధ్యము కాదు. బైబిల్లో ఒక మాట అంటాడు ఆయన, ఒకవేళ నీ వల్ల ఏమైనా సాధ్యమైతే, నీ వల్ల ఏదైనా సాధ్యమైతే ఏమంటాడు తెలుసా? నీ చింతమూరుడు తక్కువ చేసుకో. అందుకని అంటాడు ఆయన, నీ చింతమూరుడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేమంట. రెండవదిగా అంటాడు, నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక నేను తెల్లగా ఉన్నదాన్ని నలుపు చేసుకోలేవు, తెలుపుగా ఉన్నదాన్ని నలుపు చేయలేవట. మన తల వెంట్రుకను కూడా మనం మార్చలేమంట. అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు మనమంది మార్చలేమంటే రంగు ఎత్తే మారిపోతుంది కదా. రంగు వేస్తే ఎప్పుడు మారుతుంది? ఉన్న 20 రోజులకి మాత్రమే మారుతుంది. మన కింద నుంచి తెల్లగానే వస్తుందిగా, మళ్ళీ కింద నుంచి రంగు వేయాల. నువ్వు ప్రతి నెల వారానికి 2 సార్లు 3 సార్లు రంగు వేస్తేనే కానీ ఆ నలుపుదనం అనేది రాదు. అలా కాదు, ఒక్కసారి తెల్లగా అయిన వెంట్రుకని మరలా నువ్వు నల్లగా చేయగలవా? ఒకవేళ నల్లగా ఉన్నదాన్ని తెల్లగా నువ్వు చేయగలవా? అది నీ వల్ల ఏమైనా సాధ్యమా? ఏదో అప్పటికప్పుడు నువ్వు మేకప్ చేయొచ్చేమో కానీ నీ వలన ఏది సాధ్యము కాదు. అలాంటి సాధ్యము కానప్పుడు నువ్వు మరి
ఇక నీ వల్ల ఏమవుతుంది అంటావు? నీ వల్ల ఏమైనా జరుగుతుంది అంటావా? నీ తల వెంట్రుకనే మార్చుకోలేని వ్యక్తివి నీ జీవితాన్ని మార్చేసుకుంటావా? మనం అంటాం, నా బ్రతుకుని నేను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, నేను ఎలాగ ఉండాలో నాకు తెలుసు, నేను ఎలాగ బ్రతకాలో నాకు తెలుసు అంటారట. అవునా? మనం ఎలా బతకాలో మనకు తెలుసట. దేవుడు అంటాడు, ఎలా బతుకుతావు? సరే అయితే నేను కాకుండా నువ్వు బ్రతుకుతాను అని నువ్వు అంటున్నావు కాబట్టి ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతాను, నువ్వు ఎలా బతుకుతావు చూపించు నాకు. మనం అందరమునంట ఆయన చేతిలో ఉన్నవారము. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము, కీర్తన 31వ కీర్తన, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15 వచ్చినవండి. 31:15. నా కాలగతులు నీ వశములోనున్నవి. చూసారా? మన కాలగతులట ఎవరి చేతిలో ఉన్నాయట? అంటే మన కాలగతులు అంటే మన కాలగతులు, మన కాలగతులు అంటే ఇంకా ప్రతిరోజు ఆయన చేతిలోనే ఉందట. మన కాలం అంతా ఆయన చేతిలోనే ఉందట. మన చేతిలో ఏమీ లేదట. మనం ఏమంటామంటే నా చేతిలో ఉందండి నా జీవితం అంటాం. మన చేతిలో ఏముందట? మన జీవితం ఉందట. అందుకే నేను ఎలా బతకాలో నాకు తెలుసు, నేను ఎలా జీవించాలో తెలుసు, నేను ఎక్కడ ఎలాగ ఉండాలో నాకు బాగా తెలుసు అంటామట. దేవుడు అంటున్నాడు, నీకేం తెలుసు? మనకేం తెలుసట తెలుసా? మనల్ని పాడు చేసుకోవడం మనకు తెలుసట. అంతే. మనకి ఏం తెలుసు అంటేనంట, మనకు పాడు చేసుకోవడమే తెలుసు తప్ప బాగు చేసుకోవడం మనకు తెలియదు. ఇది మనకు తెలిసిందంతనా. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కాలగతులన్నీ నా చేతిలో ఉన్నాయి, నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. నేనే కానీ లేకపోయి ఉంటే నీ జీవితం ఎప్పుడో ముగించేసే వ్యక్తివి నువ్వు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు కృప కలిగిన వాడిని అని చెప్తున్నానో తెలుసా? నేను ఎందుకు నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్తున్నాను తెలుసా? నేను నీ కొరకు ఏం కావాలో అన్నిటినీ చేసిన వాడిని నేను. ఒకవేళ నేను ఎవరిని, నేను ఏంటి అనేది నీకు తెలియాలి అంటే, నేను చేసిన సృష్టి ఉందో చూసావా? ఆ సృష్టిని పరిశీలించు. నేను చేసిన సృష్టిని నువ్వు పరిశీలిస్తే నేను ఎవరినో నీకు అర్థమవుతుంది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక. దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి అంటే దేవుడు చేసిన సృష్టిని చూడమంటున్నాడు ఆయన. ఆ సృష్టి మనకు బోధించగలుగుతుంది అంటున్నాడు ఆయన. మొదటి అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమా మొదటి అధ్యాయము 20 వచ్చినవండి. 1:20. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు. ఆయన అంటున్నాడు, నీవు నేను ఎవరినో తెలుసుకోవాలనుకుంటే ఈ జగదుత్పత్తి మొదలుకొని నేను సృష్టించబడిన ప్రతి దాన్ని నువ్వు పరిశీలన చేస్తే నేను ఎవరినో నీకు అర్థమవుతుంది. అవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు బ్రతకడానికి కొరకు నేను చేశాను ఇవన్నీ. మానవుడు బ్రతకడం కొరకు ఇన్ని కావలసి వచ్చాయట. ఎన్ని కావలసి వచ్చాయి? మన ఇంట్లో అంటాం, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏంటమ్మా ఇన్ని సామాన్లు ఉన్నాయి, నిండా సామాన్లే ఉన్నాయి, ఎన్ని సామాన్లు అవసరం అంటావా? ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ వాడపోని నిండా సామాన్లు బల్ల మీద సరుగుల్లో అన్నీ ఇంటి పేరు చేస్తారనమాట. ఎవరైనా ఇంట్లో అమ్మ బాబా ఇంత సామానమా, ఎంత సామానం ఉందమ్మా అంటారు. ఈ సామానం అంతా ఎందుకు? ఎప్పుడైనా అవసరం వస్తుందని. అంతేనా? ఇప్పుడు అవసరం వస్తుందనా? ఎప్పుడైనా అవసరం వస్తుందని అంట. ఇప్పుడే ముందంతా ఇల్లంతా నింపుతా. ఇన్ని సామాన్లు ఎందుకు? మనకే. ఎంతమంది ఉంటాం ఇంట్లో? నలుగురికి ఎంత సామాన్లు కావాలట? ఇంటి నిండా సామాన్లే, ఇంటి నిండా సామాన్లే. జరా ఒక తండ్రి
ఇలా చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, తన కూతురు ఒకరోజు తన పుట్టినరోజుకి వాళ్ళ డాడీని అడిగిందంట, అమ్మా డాడీ నా పుట్టినరోజు వచ్చేస్తుంది, నాకు మంచి ఫ్రాక్ కొనాలి డాడీ అని చెప్పిందట. అప్పుడు ఆ నాన్నగారు చెప్పాడట, అమ్మా యేసుప్రభుని అడుగు, నువ్వు యేసుప్రభుని అడిగితే నీకు మంచి ఫ్రాక్ ఇస్తాడు అని అడిగిందని చెప్పాడట. సరే తండ్రి, అయితే డాడీ ఈరోజు ఇప్పుడు అడిగేస్తాను ప్రార్థన అని అక్కడే మోకరించి, యేసుప్రభు వచ్చే వారంలో నాకు బర్త్డే వచ్చేస్తుంది తండ్రి, నాకు మంచి కొత్త ఫ్రాక్ కావాలి తండ్రి, నాకు ఇచ్చే తండ్రి, యేసునామమున ప్రార్థిస్తున్నాను అన్నదట. అలా రోజు అడగమ్మా, ఎప్పుడు దాకా? నీ పుట్టినరోజు దాకా అడుగుతానే ఉండి దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడట. ఈ మీ తండ్రి ఆయన ఏం చేశాడంటే, దేవుడు రోజు ఈయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రభా ఆ పిల్ల పుట్టినరోజుకి నేను బర్త్డే కానీ ఫ్రాక్ కొనలేదంటే ఇప్పుడు నువ్వేమైపోతావు? దేవుడిని అడిగాను కానీ దేవుడు ఇవ్వలేదు, ఇప్పుడు దేవుడు మంచోడు కాడు అంతటే, ఇప్పుడు దేవుడు మంచోడు కాదు అన్నదంటే ఇంకా ఆ బిడ్డ నీ మీద విశ్వాసం ఉంచదు. ఆ బిడ్డకి నేను ఫ్రాక్ కొనాలంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని వీళ్ళ నాన్న ప్రార్థన చేయడం మొదలెట్టాడట. పాపం దేవుడు వీళ్ళిద్దరు ప్రార్థనలు దేవుడిని డబ్బులు ఇచ్చాడట. సరే ఒక మంచి ఫ్రాక్ కొని ఓ బాక్స్లో పెట్టి తీసుకొచ్చి పుట్టినరోజు రోజున కూతురికి ఇచ్చాడట. అమ్మ నీ పుట్టినరోజుకి దేవుడు ఎంత మంచోడు దేవుడు చూడు, నువ్వు అడిగే కదా, దేవుడిని అడిగితే అన్నీ ఇస్తాడమ్మా, నువ్వు ఫ్రాక్ అడిగే కదా, చూడు నీకు ఫ్రాక్ ఇచ్చాడు దేవుడు అనట. ఇప్పుడు ఈ బిడ్డ అన్నదట, డాడీ అయితే నేను ప్రార్థన చేస్తాను అన్నది. ఏం ప్రార్థన చేస్తావమ్మంట, తండ్రి నా పుట్టినరోజుకే నువ్వు ఫ్రాక్ అడిగితే ఇచ్చావు, మా ఇల్లంతా ఫ్రాకులు అయిపోవాలని అడుగుతాను నేను, ఇల్లంతా ఫ్రాకులు అయిపోవాలట. అప్పుడు అన్నదట, డాడీ మా ఇల్లన్నీ ఫ్రాకులు అయిపోయానుకో, ఇంక నా ఇష్టం వచ్చింది డ్రెస్ వేసుకొని తిరగొచ్చు అన్నదట. అప్పుడు ఈయన అన్నాడట, అమ్మా ఇల్లంతా ఫ్రాకులు అయిపోతే మనం రోడ్డు మీద ఉండాలమ్మా అన్నాడట. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం మరి? అంతే కదా, ఇప్పుడు ఇల్లన్నీ ఫ్రాకులు అయిపోతే మనం ఎక్కడ ఉంటాం? రోడ్డు మీద ఉంటాం మరి. అప్పుడు రోడ్డు మీద చలి అమ్మ, వర్షమమ్మ, ఎండమ్మ, మరి అప్పుడు ఎలాగ ఉంటామంటే, అయితే డాడీ అలాగ అడగకూడదా? ఓహో ఏది కావాలో అదే అడగాల, అయితే అలాగ అడుగుతాయి. ఇల్లన్నీ ఫ్రాకులు అవ్వాలని అడగను. మనం ఇంట్లో ఎలా నింపుతాం? ఇల్లన్నీ సామాన్లతోటి నింపేస్తామట. ఎందుకంటే అవసరం, అవసరం ఎప్పటికి అవసరం. అది ఎప్పటికి అవసరమో, అది ఎప్పుడో మనకు అవసరం వస్తుంది కానీ ఇప్పుడు కొనేస్తామంట. అంటే మనం నలుగురు బ్రతకడానికి ఎన్ని వస్తువులు కొంటాము అంటే, కొనడం నేను తప్పు అంటలేదు, ఇవన్నీ మనకి అవసరమే. ఏదో ఒక రోజు అవసరం వస్తాయనే మనం కొంటున్నాం. మరి దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని కూడా ఎందుకు సృష్టించాడట తెలుసా? మన అవసరాల కోసమే సృష్టించాడట. మనకి ఎన్ని కావాలో అన్ని సృష్టించాడట. అర్థమైందా? ఎన్ని కావాలో అన్నిటినీ. నేను ఒక అక్క నన్ను అడిగారు, తమ్ముడు గుంట కలవరయ్య కావాలి తమ్ముడు అన్నారు. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదక్క, కొత్తగా విన్నాను నీ దగ్గరే. గుంట కలవరయ్యాక నాకు ఎప్పుడు చూడలేదక్క, నేనేం తేజ్ ఏజెన్సీలో పుట్టాను కానీ ఆ యాకు నాకే తెలియదు, ఎలాగుంటుంది అక్క అని అడిగాను నేను. ఒరే నీకు తెలియదు కదా, అక్కడ ఉన్న వాళ్ళని అడగరా చెప్తారు అన్నారు. సరే అక్క అడుగుతాను, వాళ్ళకి తెలిసేమో అడుగుతాను, అయితే ఇస్తాను తెస్తానులే నన్ను. ఎందుకు అక్క ఇది అన్నాను. ఒరే అది నూరి తలకు రాసుకుంటే తల నల్లగా ఉంటుందిరా, రెండోది తల కూడా బాగా పెరుగుతుందిరా అన్నాడు. ఏటా మొక్క వల్ల అన్నాను నేను. నిజంరా నీకు నవ్వు తలగా ఉంది, నేను చెప్తున్నాను కదా. ఆ గుంట కలవరాయాకు తీసుకుంటే నేను ఎన్నోసార్లు వాడాను రా, అది ఆ వైద్యం రా అన్న. ఏంటి ఆకులోనా అన్న. నేను గట్టిగా మాట్లాడితే ఒరే నీకు చెప్పలేనురా, నువ్వు తీసిరా అని. నిజంగా నేను అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత ఆ ఎక్కడంటే, బాబు ఉంటుంది బాబు ఆకు, నేను తెచ్చేస్తాను నాకు మొక్కలని. ఇంత ఆకు తెచ్చేసారు. ఆ ఎక్క చెయ్య నల్లగా అయిపోయింది. అదేమక్క నీ చెయ్యి నల్లగా అయిపోయిందంటే, అన్న ఈ ఆకు పట్టుకుంటేనే చెయ్యి నల్లగా అయిపోద్ది, ఇది అంత నల్లగా అయిపోద్ది అనమాట చెయ్యది. ఆ ఆకు యొక్క లక్షణం అది. ఆ గుంట కలవర ఆకు మొక్కలు తీసుకొచ్చి నలిపి అలా ఒక గిన్నెలో పెట్టామంటే రేపటికల్లా ఎంత మసిగొబ్బు కంటే ఇంకా నలుపు అయిపోద్ది అనమాట. అంటే మనకి ఎక్కడి నుంచి ఏం అవసరమో దేవుడికి ఎంత తెలిసిందో చూడండి. మనం ఎన్ని రాస్తున్నాం ఈరోజు మన శరీరానికి, మన గోళ్ళకి రంగేస్తున్నాము, మన తలకు రంగేస్తున్నాము, మా మొక్కలకి పాలిష్ పెడుతున్నాము. ఇవన్నీ ఎప్పుడు తెలిసిందంటే దేవుడికి మనకు కావాలని. అబ్బా మనం
పుట్టక ముందు ఆలోచించాడట దేవుడు. ఎంత గొప్పోడండి. ఇప్పుడు మనం పెడుతున్నాం ఇవన్నీ, దేవుడికి అప్పుడే తెలుసట ఇవన్నీ నీకు అవసరము అని. నువ్వు బ్రతకడానికి నీకు ఎంత అవసరమో చూడండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి మా ఆవిడకి నెలకి నేను ఆ బ్యూటీ పార్లర్కి ఎంత ఖర్చు పెడుతున్నాను తెలుసా? 40,000 అయిపోతుందండి. నా శాలరీ 60,000 అయితే అది ఖర్చు పెట్టేది 40,000 అండి బాబు, నా డబ్బంతా దానికి అయిపోతుందండి అన్నాడు. అప్పుడు అడిగాడు డాక్టర్ గారు, ఏమ్మా ఎందుకింత నువ్వు ఖర్చు పెడుతున్నావంటే, ఏమండి నేను అందంగా తయారవ్వకూడదా? అందంగా తయారవ్వాలంటే నెలకి ఎంత ఖర్చు పెడుతుందట? 40,000 ఖర్చు పెడుతుందట. ఏమ్మా ఇంత ఖర్చులు ఏమంటే, ఎన్ని క్రీములండి బాబు, అసలు ఎన్ని క్రీములు రాస్తారని తెలిసాలో, ఎంత ఖరీదు ఇవన్నీ ఎక్కడే. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ఇన్ని కావాలని ఈ భూమి మీద ఎన్ని సృష్టించానో తెలుసా? మరి అన్ని నీకు నేను చేసిన వాడిని కాదా? మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను ఆ మాటను. 104వ కీర్తన. దేవుడు మన కొరకు ఏమేమి సృష్టించాడు, ఏమేమి చేశాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. 104వ కీర్తన 14-15 వచనాలండి. 14-15 వచనాలు. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మనిషికి ఏం కావాలో వాటినన్నిటినీ దేవుడు సృష్టించాడట. అంతేనా? మనిషి సంతోషంగా ఉండాలంటే తాగాలి కదా. మనిషి సంతోషంగా ఉండాలి. ఇప్పుడు రోజులుగా చావైనా పెళ్ళైనా ఏముండాలట? ముందు మందు వేస్తున్నారా లేదా? మొన్న ఒకరు చచ్చిపోతే గొయ్యి తవ్వించాలనుకున్నాం. గోతుకు 5,000 అడిగారు. పోలే ఇంకా తవ్వడానికి ఇంకా దానికి సెంటిమెంట్ ఏం లేదు కదా. సరే 5,000 ఒప్పేసుకున్నారు కదా. 5,000 అక్కడితో కాదట. 4 మనుషులను తవ్వుతారు, 4 మనుషులకు 4 ప్యాకెట్లు బిర్యానీ. అది మాకు సంబంధం ఏముంది? మీరు కదా గొయ్యి తవ్వడానికి 5,000 తీసుకుంటున్నప్పుడు మీ భోజనం ఖర్చు ఎవరు పెట్టుకోవాలా? మీరే పెట్టుకోవాలా. కానీ ఎవరు అడుగుతున్నారు? గొయ్యి మీ అవసరం కదా. ఇప్పుడు గొయ్యి మీ అవసరం, మా అవసరమా? మీ అవసరం కాబట్టి మా 4గురికి భోజనాలు. సర్లే ఇంక 400తో పోతులే. ఓకే, ఇంకా 5,000 ఇచ్చిన వాళ్ళు 500 కోసం ఆలోచిస్తామా? సరే భోజనంతో పోయిందా? మా 4గురికి 4 మందు బాటిళ్ళు. ఇటు కూడా మరి మీరే అలా చెప్పారు చూడండి. ఒరే గొయ్యికి 5,000 అన్నారు, మరి అదేదో అన్నీ కలుపుకొని 7,000 అని చెప్పొచ్చు కదా. అబ్బాయి ఆ లెక్క మాత్రం మా తేడా అండి. ఇది మా 5,000 రూపాయలు మా ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ ఖర్చు అంతా మీరు ఏటలా సచ్చేవరయ్యాదో గొడవ. మేము దేవుడు పెట్టినవరా మందుకి అలాంటి డబ్బులు మీరు ఇవ్వకపోతే మాకు ఇచ్చేది మేము తెచ్చుకుంటాం అంటున్నాడు. అంతే. మీరు మిమ్మల్ని తెమ్మంటున్నామా? మీరు ఇచ్చేస్తే మేము తెచ్చేసుకుంటాం అంతే. ఈరోజు చూడండి, మనిషి సంతోషంగా ఉండాలంటేనట వాడికి ఏం కావాలట? ద్రాక్షారసం కావాలట, మందు కావాలట. ఇది కూడా ఎవరు పుట్టించారట? దేవుడే పుట్టించాడు. చూడు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలని పుట్టించాడు దేవుడు. ఏమంటే ఎన్ని అవసరాలు తీర్చాడండి దేవుడు మానవుడికి. నీకు ఏది కావాలంటే అది ఇచ్చాడు ఆయన. నీకు ఏది కావాలంటే అన్ని ఇచ్చిన ఆయన. మరి ఆ దేవుని స్తుతించవా? నీకు బలమైన ఆహారం మొలిపిస్తున్నాడు, నీ ముఖానికి మెరుగివ్వడానికి తైలాన్ని పుట్టించాడు, నీ హృదయం సంతోషంగా ఉన్నాడు ద్రాక్షారసాన్ని పుట్టించాడు. ఇలాగ ఒకటా? నువ్వు నేను బ్రతకడానికి ఈ భూమి మీద ఎన్ని వాటిని సృష్టించాడు. ఇవన్నీ ఆయన చేసింది కాదా? అందుకని అన్నాడు, నేను ఎవరినో నీకు తెలియాలి అనుకుంటే, నన్ను ఎందుకు నువ్వు స్తుతించాలి, నన్ను ఎందుకు మహిమపరచాలి నువ్వు అనుకుంటే, ఈ సృష్టిని పరిశీలించేయి. ఈ సృష్టిని పరిశీలన చేస్తే నేనెవరినో నీకు అర్థమవుతుంది, నన్ను ఎందుకు స్తుతించాలో నీకు అర్థమవుతుంది. లేదా నువ్వు ఒక నిరుత్తరుడివైపోతున్నావు, ఒక ఏతువాదిగా మారిపోతున్నావు, ఒక బుద్ధిహీనుడిగా మారిపోతున్నావు, వివేచించే జ్ఞానము లేనివాడుగా నువ్వు మారిపోతున్నావు. అందుకని జ్ఞానము లేనివాడు, వివేచన లేనివాడు దేవుడిని స్తుతించలేడు. కానీ జ్ఞానము తెలివి ఉన్నవాడు ఎవడైనా సరే దేవుడు లేడు అనే మాట చెప్పడట. ఆయన లేకుండా ఈ భూమి మీద ఉన్న ఏ సృష్టి కూడా జరుగుతలేదు. ఆయన నోటి మాటను బట్టే ఈరోజు వరకు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి.
ఆనాడు దేవుడు ఏ ఆకాశాన్ని భూమిని సృష్టించాడు, భూమి మీద కావలసిన వాటిని అన్నిటినీ సృష్టించాడు, ఏవేవి ఎలాగ ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నిమిషం కూడా తేడా కొడతలేదు. మన టైం కూడా రోజుకి 24 గంటలు ఉండాలి, వారానికి 7 రోజులు ఉండాలి, నెలకు 30-31 రోజులు ఉండాలి, సంవత్సరం అంటే 365 లేక 366 రోజులు మాత్రమే. ఎందుకంటే మించదు తగ్గదు. ఎప్పుడైనా తగ్గిందంటారా పెరిగిందంటారా? ఒక రోజు ఎక్కువ అవ్వలేదు, ఒక రోజు తక్కువ అవ్వలేదు. 24 గంటల్లో ఒక గంట ఎక్కువ అవ్వలేదు, ఒక గంట తక్కువ అవ్వలేదు. ఎక్కువైనా తక్కువైనా రోజు అయినట్టు మనం ఒప్పుకోం కదా. ఆ రోజు దేవుడు ఏ లెక్క అయితే చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సృష్టి క్రమము తప్పకుండా తిరుగుతుంది. క్రమము తప్పకుండా తిరుగుతుంది. అది తిరగడమే కాదు, ఏది చేయవలసిన పని అది చేసుకుంటూ వెళ్తూనే ఉంది. భూమికి దేవుడు ఆజ్ఞాపించాడట, భూమి నువ్వేం చేయాలో తెలుసా? భూమి మీద విత్తనం వేసే ప్రతి వాడికి కూడా నువ్వు ఆహారాన్ని మొలిపించాలా, వాడు తినడానికి ఆహారాన్ని నువ్వే మొలిపించాలని చెప్పాడట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం భూమిని దున్ని విత్తనం వేస్తే చాలు, ఆ భూమి దాని పంటను తీసి రాబోతుంది. నువ్వేం చేయక్కర్లేదు. ఆ పంట పండిన తర్వాత కోసుకొని నువ్వు తిండవే అంతే. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా కృప కలిగిన వాడు. నేను ఎంత కృప కలిగిన వాడినో నీకు తెలుసా? నేను ఎంత కృప కలిగిన వాడిను అంటే, నువ్వు బ్రతకడానికి ఆధారమైన వాడిని నేను. నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, నా వల్లనే ఈ లోకంలో జీవించుచున్నావు. నేను లేకుండా నువ్వు లేవు. నువ్వు బ్రతకడానికి ఎన్ని వాటిని నేను చేశాను, ఇవన్నీ నీ కొరకే నేను చేశాను. అందుకనే ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించే ముందుగా, ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడివి, నేను తల్లి గర్భములో నిర్మింపబడక మునిపే నాకు నా అవయవ నిర్మాణమును చేసిన దేవుడు నువ్వు. అంతేనా? నా తల్లి గర్భం నుండి బయటికి తీసి నాకు బ్రతకడానికి ఆధారం నమ్మిక పుట్టించిన దేవుడు నువ్వు. అంతేకాదు, నేను పుట్టక ముందే నా కొరకు ఈ భూమి మీద ఏమేమైతే నాకు అవసరమో వాటినన్నిటినీ సృష్టించావు. నా కొరకు గాలి, నీరు, ఆహారము, అగ్ని, ఆకాశాన్ని సృష్టించి ఇవన్నీ నాకు కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తూ ఈరోజు భూమి మీద నేను బ్రతకడానికి ఆధారమైన దేవుడు నువ్వు. అందుకే తండ్రి, ఈరోజు నీ వల్ల నేను బ్రతుకుచున్నాను, నీ వల్ల నేను బ్రతుకుతున్నాను అంటే నువ్వు ఎంత గొప్ప దేవుడివో తెలుసా? ఒక మాట చెప్తాడు, ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కీర్తన 63వ కీర్తన 63వ అధ్యాయము 3 వచనమండి. 63:3 నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆయన అంటున్నాడు, నీ కృప నా జీవము కంటే ఉత్తమము. సరే, ఇప్పుడు ఆయన కృప దేనికంటే ఉత్తమమంట? ఆయన కృప దేనికంటే ఉత్తమమంట? నా జీవము కంటే, అంటే నా ప్రాణము కంటే, నేను బ్రతికే దానికంటే నీ కృప ఉత్తమమైనది. అందుకే నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు నేను ఎందుకు నేను స్తుతిస్తున్నాను తెలుసా? నా జీవము కంటే నువ్వు గొప్పవాడివి, నా ప్రాణము కంటే నువ్వు గొప్పవాడివి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నువ్వెంతో శ్రేష్టమైన దేవుడివి. అందుకే నేను నిన్ను స్తుతించగలుగుచున్నాను. దావీదు ఇంకొక మాట కూడా అంటాడు, మీకు చూపిస్తాను. 57వ కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనమండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించుచున్నది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. బా, దావీదు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి కీర్తించేటప్పుడు ఆయన గురించి దేవుణ్ణి ఎంత పొగుడుతున్నాడో చూడండి. నీ కృప అంటే, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే, నా జీవము కంటే నువ్వు గొప్పవాడివి.
రెండవదిగా అంటున్నాడు, ప్రభువా నీవు ఆకాశము కంటే అత్యున్నతమైన దేవుడివి, నువ్వు మహోన్నతుడివైన దేవుడివి, ఆకాశము కంటే నువ్వు ఎత్తైన దేవుడివి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అని అంటాడు. నువ్వు ఆకాశము కంటే ఎత్తైన దేవుడట. అవునా? అంత ఎత్తున్న దేవుడంట. నిజమే. బైబిల్లో ఒక మాట అంటాడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమంట. ఆయన ఆకాశం మీద కూర్చుంటే భూమి ఆయన పాదములకు పీఠంగా ఉంది కూర్చుంటే. మరి దేవుడు నిలబడితే, కూర్చుంటేనే ఎంత ఎత్తుంటే ఇక నిలబడితే ఇంకెంత ఎత్తు ఉంటాడట ఆయన. అందుకన్నాడు, నువ్వు ఆకాశము కంటే ఎత్తైన దేవుడు, నువ్వు ఎంతో బలమైన దేవుడివి, అందుకే నేను నిన్ను స్తుతించుచున్నాను. అసలు నువ్వెంత గొప్ప దేవుడు అంటే నీలాంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడా కూడా లేరు. నువ్వంత బలమైన దేవుడివి, నీ కృప అంత ఉత్తమమైనది. అందుకనే దావీదు అంటున్నాడు, నీ కృప వలన నన్ను బ్రతికించు తండ్రి అని అడుగుతున్నాడు. 119వ దావీదు కీర్తన, కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 88వ వచనమండి. 119:88. నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. సరే, ఆయన అంటున్నాడు, ఎంతటి చక్కని మాట వాడుతానంటే, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించు. నేను భూమి మీద బ్రతుకుచూ ఉండి నీ కృపను, నీ సత్యమును, నీ శాసనములను నేను అనుసరించి నడుచుకుంటాను నేను, అందుకే నన్ను బ్రతికించు. ప్రియ సహోదరుడా, ఆయన అంటున్నాడు, ఆయన ఎంత మహోన్నతుడు అంటే, ప్రభువా నా జీవము కంటే నువ్వు ఉత్తమమైన వాడివి. రెండవదిగా, ఆకాశము కంటే ఎత్తైన దేవుడు నువ్వు. అందుకనే నేను నిన్నేం అడుగుతున్నానో తెలుసా? నీవు నన్ను బ్రతికించు. నీవు నన్ను బ్రతికిస్తే నేను నీ శాసనములను అనుసరించి నేను నడుచుకుంటాను. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నిన్ను స్తుతించగలుగుతాను. మరొక మాట చూపిస్తాను. కీర్తన 33వ అధ్యాయము, కీర్తన 33వ అధ్యాయము 5వ వచనమండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చూసారా? మూడవదిగా అంటున్నాడు, లోకము దేవుని కృపతో నిండి ఉందంట. దేవుని కృపతో నిండి ఉందంట. లోకము దేవుని కృపతో నిండి ఉండడం వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలుసా? లోకములో దేవుని కృప ఉండడం వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలుసా? అంటే లోకములో అంటే మనుషులతో దేవుని కృప ఉండడం వల్ల మనుషులకి ఎంత మేలు అంటారు? లోకము దేవుని కృపతో నిండి ఉండదు అంటున్నారు కదా. లోకం అంటే మనుషులతో దేవుని కృప ఉండడం వల్ల మనుషులకి ఏంటి ఉపయోగం? మనతో దేవుడు కృప ఉండడం వల్ల మనకేంటి ఉపయోగం? నెమ్మది కలుగుతుంది, మనం బ్రతుకుచున్నాము. నాకు రావాల్సిన మాట రాలేదు, నేను చూపించనా? మనతో దేవుని కృప ఉండడం వల్ల మనకి ఎంత లాభమో చూపిస్తాను. 131వ కీర్తన, కీర్తన గ్రంథము 130. ఆయన కృప మనతో ఉండడం వల్ల మనకి ఎంత లాభమో అనేది ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. 130వ కీర్తన 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సరే, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుందంట. ఆ దేవుడు నీతో నాతో ఉండడం వల్ల నీకు క్షమాపణ కలుగుతుంది, నీ పాపం నుండి విముక్తి కలుగుతుంది. ఆ దేవుడు మనతో ఉండడం వల్ల మనకెంత విమోచన కలుగుతుంది.
అందుకనే లోకము దేవుని కృపతో నిండి ఉందంట. అంటే దేవుడు మనతో ఉండడం వల్ల మనకెంతో కృప ఆవరించబడి ఉంటుంది. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, లోకము దేవుని కృపతో నిండి ఉండడం వల్ల ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా యెహోవా కృప కలిగిన వాడు, ఆయన ఎంత కృప కలిగిన వాడు, మన ఎడల ఆయన ఎంత కృప చూపిస్తున్నాడు, ఆ కృప కలిగిన దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఆ కృపకు ఆధారమైన వాడే దేవుడు. ఆయన మనకేం చేశాడు అంటే మన కొరకు ఈ భూమి మీద మనం పుట్టక ముందే యావత్తు సృష్టిని సృష్టించి వాటికి ఆజ్ఞాపించి మనకి ఏం కావాలో అన్నిటినీ దేవుడు దయచేశాడు. ఆయన మన జీవితానికి కావలసినవి, మనం బ్రతకడానికి కావలసిన వాటిని అన్నిటి ఇచ్చిన వాడు దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుట్టించక ముందే నీ కొరకు ఈ భూమి మీద ఈ పంచభూతములను సృష్టించి నీకు కావలసిన వాటిని అన్నిటినీ పుట్టించాను, అందుకే నీవు నన్ను స్తుతించు. రెండవదిగా, నిన్ను తల్లి గర్భములో పిండముగా వేసినది మొదలుకొని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా నీ గర్భములోనే నీకు అవయవాలు నిర్మించి నీకు అక్కడ నిన్ను సృష్టించి నీకు బలాన్ని శక్తిని అన్నిటినీ అనుగ్రహించి గర్భము నుంచి బయట పడేలాగా చేసిన దేవుణ్ణి. అక్కడతోటి నేను ఆగలేదు. తల్లి గర్భంలో నువ్వు బయట పడినది మొదలుకొని నువ్వు తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నువ్వు బ్రతుకుతావని ఆశ పుట్టించిన దేవుడు. మూడవదిగా, తండ్రి నేను బ్రతుకుతానని ఆశ పుట్టించడమే కాదు, నా కాలగతులన్నిటినీ కూడా నీ వశములో పెట్టుకున్నావు. ఎందుకో తెలుసా, నా కాలగతులు నా చేతిలో ఉంటే నేను ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని. నా కాలగతులన్నీ నీ చేతిలో పెట్టుకొని నన్ను నీ బిడ్డగా నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నిన్ను వెతికేవాడిగా నన్ను చేసావు. ఇంకెంతకంటే నాకు ఇంకేం కావాలో చెప్పు. నువ్వు ఎంత గొప్ప దేవుడివి. ఈ భూమి మీద ఎంతో మంది ఉండగా వాళ్ళెవ్వరినీ కాకుండా నన్నే నువ్వు ఏర్పరచుకున్నావు అంటే నీ కృప నా ఎడల ఎంత అపరిమితముగా చూపించావు నువ్వు నాకు. ఇలాగ ప్రభువా, ఇక నీ గురించి నేను చెప్పాలి అనుకుంటే నేను వర్ణించలేను. నా ఎడల నీ కృప ఆకాశము కంటే భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో నా ఎడల నీ కృప అంత అధికముగా ఉంచి ప్రతిరోజు ప్రతి క్షణము నాకు ఏది అవసరమో, నాకు ఏది అక్కరో, నాకు ఏది కావాలో, నాకు ఏమేమైతే నాకు మరి అవసరతలు ఉన్నాయో వాటిని అన్నిటినీ తీరుస్తూ ఈరోజు వరకు నన్ను భూమి మీద బ్రతికింప చేస్తున్నందుకు, నన్ను జీవింప చేస్తున్నందుకు నీకు నేనేమి ఇస్తే నీ రుణం తీర్చుకుంటాను చెప్పు. నా జీవితకాలం అంతయు నేను నిన్ను స్తుతించిన ఇంకనూ నేను నీకు రుణస్తుడండి. ఇంతకంటే ఇంక నేనేమి చేయలేను. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా యెహోవా కృప కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నీ ఎడల నా ఎడల చేసినవి ఆయన్ని వర్ణిస్తూ ఆయన్ని కొంత సమయం దేవుణ్ణి స్తుతిస్తాం. మన వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి మనం స్తుతిస్తాం. మన పుట్టక ముందే మనకు కావలసిన వాటిని అన్నిటినీ సృష్టించాడు. రెండవదిగా, భూమి మీద మనం పుట్టాలని దేవుడు సంకల్పించి తల్లి గర్భములో నుంచి పండిది మొదలుకొని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా ఆ తల్లి గర్భంలోనే జీవప్రాప్తుడిగా మనల్ని కలగజేసిన వాడు. తల్లి గర్భం నుంచి బయటపడేలాగా చేసి మనకు బ్రతుకుతామనే నమ్మికను పుట్టించిన వాడు. మనం బ్రతుకుతామని నమ్మికను పుట్టించడమే కాక మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో తీసుకున్నవాడు. అంతేకాదు, ఆ దేవుడు మనతో ఉండడం వల్ల ఈ లోకములో నిజంగా మనకు క్షమాపణ దొరికింది. ఆ దేవుణ్ణి కలిగే ధన్యత మనకు కలిగింది. ఆ దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండే ఆధిక్యత దేవుడు మనకు కలిగించాడు. ప్రభువా, ఇంతకంటే ఇంక నన్నేం కావాలి నాకు. అందుకే నీకు నేను హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినప్పటికీ మీ రుణం తీర్చుకోలేని వాడినని
దేవుణ్ణి స్తుతిస్తామండి. అందుకని యెహోవా కృప కలిగిన వాడు. ఈ మొదటి మాట ఏంటంటే ఆయన వల్ల మనం బ్రతుకుచున్నాము. ఆయన లేకుండా ఈ లోకములో కలిగి ఉన్నది ఏదీ కలగలేదు. నువ్వైనా నేనైనా ఆయన బట్టి మాత్రమే ఈ భూమి మీద మనం జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. ఈ రోజు వరకు ఈ భూమి మీద బ్రతకడానికి ఆధారమైన దేవుడు ఆయన. అందుకే మన కొరకు ఇంత చేసిన దేవుడికి ఏమైతే మనకు అనుగ్రహించాడో వాటిని బట్టి ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని నా జీవితంలో చేసిన మేలు తలుస్తూ కొద్ది సమయం ఆరాధన